సంవత్సరం 92 నవంబర్ సౌత్ కొరియా పాల్ యాంగిచో గారి చర్చిలో చర్చ్ గ్రోత్ కాన్ఫరెన్స్ అని ఒకటి జరిగింది. 92 సంవత్సరం పాల్ యాంగిచో గారి చర్చిలో చర్చ్ గ్రోత్ కాన్ఫరెన్స్. దానికి జోసెఫ్ స్టాలిన్ గారు, మోహన్ సి లాజరస్ గారు, ఏసన్న గారు, మిల్టన్ లాజరస్ గారు మొట్టమొదటిగా 92 సంవత్సరంలో ఒక 10-12 మందిగా వీళ్ళు పాల్ యాంగిచో గారి దగ్గరికి వెళ్ళారు. చర్చ్ గ్రోత్ కాన్ఫరెన్స్ వారం 10 రోజుల పాటు పాల్ యాంగిచో గారి చర్చిలో అవన్నీ ఉపదేశం నేర్చుకున్నారు. సియోల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒలింపిక్ స్టేడియం అవుతుంది, సియోల్ స్టేడియం. అందులో ప్రార్థనా వీరుల సమావేశం జరిగింది. ఉదయం 9 నుంచి సాయంకాలం 4 గంటల వరకు. ఆ ప్రార్థనా వీరుల సమావేశానికి ఇంచుమించు 10 లక్షల మంది పోగై ఉన్నారట సియోల్ ఒలింపిక్ స్టేడియం. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు ఏసన్న గారు కన్నీటితోనే ఆ ప్రార్థన అంతా చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఏదైనా ప్రార్థన విన్నపానికి ప్రార్థన చేయమంటే కళ్ళు మూయట్లేదు, ఏడుస్తూనే ఉన్నారట. కన్నీరు ధారలై కారుతానే ఉన్నాయి. ప్రక్కనున్న ఒక చిన్న పిల్ల, బుద్ధి లేదంటారా, కళ్ళు పోయి ప్రార్థన చేయమంటే కళ్ళు తెరుచుకో, కళ్ళు పోయి అని తిట్టిన 4-5 సార్లు ఏసన్న గారిని తెగదిట్టినాను. ఆయన భాష రాదు కదండి ఆయనకి. నేను ఎందుకు ఏడుస్తున్నా నీకు తెలియదులేమ్మా, షటప్ క్లోజ్ యువర్ ఐస్. ఆ తర్వాత సాయంకాలం ప్రార్థన ముగించేటప్పుడు ఆ అమ్మాయి అడిగిందంట, ఎందుకు ఉదయం నుంచి మీరు ఏడుస్తూ ఉన్నారు ఇక్కడ? అప్పుడు ఏసన్న గారు అన్నారట, ఈ పాల్ యాంగిచో గారు ఆరాధించే దేవుణ్ణే నేను ఆరాధిస్తున్నాను. 18 ఏళ్లప్పుడు 17 ఏళ్లప్పుడు నా నడుము కట్టుకుని బ్రహ్మచారిగా ఈ పరిచర్యకు వచ్చాను. మా దేశంలో ఎంత పరిచర్య చేస్తూ ఉన్నా నత్తనడక. ఈ పాల్ యాంగిచో గారిని ఆశీర్వదించిన దేవుడు, ఈ సౌత్ కొరియాలో ఉజ్జీవాన్ని కలుగు చేసిన దేవుడు నా దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉజ్జీవము కలుగు చేయడా, అందుకు ఏడుస్తుంది. ఆ చిన్న పిల్ల నోట ప్రవచనాత్మకంగా ఒక మాట వెలువడిందట. 92 నవంబర్ ఆఖరి మాటగా ఆ పిల్ల చెప్పిందట, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత దేవుని మహిమ కలిగిన కార్యాలు మీరు అనుభవించబోతున్నారు. హల్లెలూయా. ఆ బిడ్డ నోట నుంచి వచ్చిన మాటని ప్రవచనాత్మకమైన మాటగా ఏసన్న గారు విశ్వసించి బయలుదేరొచ్చారు. చాలామందికి ఇక్కడ తెలియకపోవచ్చు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత నేటి వరకు మన హోసన్న మినిస్ట్రీస్ని ఒక ప్రభంజనం లాగా దేవుడు విస్తరించడం ప్రారంభించారు. ఆమేన్. ఏసన్న గారు అక్కడికి వెళ్ళి నేర్చుకొని వచ్చారు. 92 నవంబర్ ఈ వెళ్ళిన టీం, మీరు మా ఇండియాకు వస్తే బాగుంటుందండి అని అడిగితే 93 ఫిబ్రవరి డేట్లు ఇచ్చారు. మొట్టమొదటి పాల్ యాంగిచో గారిని మన భారతదేశానికి తీసుకురావడానికి ఆ 10 మంది టీంలో ఏసన్న గారు ఒక సభ్యులు. అప్పటి నుంచి మన పరిచయం దేవుడు ఆశీర్వదించారు. నేను నా తోటి సేవకులతో మాట్లాడింది ఏంటంటే, వారి స్ఫూర్తితోనే ఈ మినిస్ట్రీ ఇంత శాఖోపశాఖలుగా విస్తరించింది. వచ్చే సంవత్సరం మంది 40వ గుడారాల పండుగలు రూబీ జూబిలీ. ఆ రూబీ జూబిలీకి పాల్ యాంగిచో గారిని ఆహ్వానించడానికి, మాట్లాడడానికి వెళుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు సహృదయంతో మన మనవి మన్నించాలి. వారు రావడానికి
మన ప్రభుత్వాలు పర్మిషన్ ఇవ్వాలి. వారి ఇక్కడికి రావటానికి గోరంట్ల స్టేజ్ వెనక ఒక హెలీప్యాడ్ కట్టాలి. మరి ఆయన రావాలంటే పెద్ద ఆయన, మరి జీవనాన్ని ఏం చేస్తాడో తెలియదు. మరి ఆ స్టేజ్ వెనక ఒక హెలీప్యాడ్ ఒకటి తయారు చేసి చెన్నై నుంచి డైరెక్ట్గా ఇక్కడికి గ్రౌండ్ దగ్గరికి వచ్చేటట్టు, లేకపోతే గన్నవరం నుంచి ఇక్కడికి వచ్చేటట్లు ఇప్పటి నుంచి మీరు ప్రార్థన చేయండి. శనివారం ఉదయం 10 గంటలకి పాల్యాంగిచో గారిని సంస్థ తరపున నేను కలవబోతున్నాను. వారికి దేవుడు మంచి అవగాహన అండ్ చక్కటి ప్రేరేపణ ప్రభు కలుగు చేసేటట్లుగా మీరు ప్రార్థించండి. ఆమేన్. వచ్చే నెల అక్టోబర్ 10వ తారీఖు 10వ నెల రాత్రి 10 గంటలకి 10వ తారీఖు 10వ నెల రాత్రి 10 గంటలకి 40 ఎనమండుగురితో ఇశ్రాయేలు దేశం ప్రయాణం హోసన్నా మినిస్ట్రీస్ తరపున మనం బయలుదేరబోతున్నాం. ఇప్పటికే 35 మంది వాళ్ళ పాస్పోర్ట్లు అవన్నీ ఇచ్చేసారు. మీలో ఎవరైనా రావాలనుకుంటే ఆరాధన ముగించిన తర్వాత ప్రేమక్కని కలవండి, లేకపోతే రంజిత్ పాస్టర్ కలవండి. సోమ, మంగళ, బుధ ఈ 3 రోజుల్లోనే మీ పాస్పోర్ట్లు కాస్త పైసలు ఇవ్వండి. ఇశ్రాయేలు దేశానికి రావాలనుకున్న వాళ్ళు, పాస్పోర్ట్లు ఉన్నవాళ్ళు, ఆశ కలిగిన వాళ్ళు వెంటనే మధ్యాహ్నం 4 గంటలకి రంజిత్ పాస్టర్ మీరు కలవండి, లేకపోతే ప్రేమక్కని కలవండి. మీరు అందరూ వస్తే బాగుంటుంది. ఇజ్రాయెల్ దేశం వెళదాం అన్న వాళ్ళందరూ వస్తారు. హల్లెలూయా చెప్పండి. 1,00,000. అందుకే ఈ నెల 3వ ఆదివారం రాలేను, వచ్చే నెల 3వ ఆదివారం కూడా రాలేను అన్న ఉద్దేశంతో ఈరోజు మీ మధ్యలోకి రావడం జరిగింది. ఆరాధన ముగించిన వెంటనే నేను గన్నవరం వెళ్ళాలి. గన్నవరంలో 4 గంటలకి ఫ్లైట్లో బయలుదేరి చెన్నై వెళ్తాను. ఆరాధన అయిపోగానే అందరు ప్రేమకు దగ్గర ప్రార్థన చేయించుకోండి, లేకపోతే మోపైన వర్షం వచ్చే లోపే వెంటనే ఉపక్రమించండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. సందేశంలోకి వెళదాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వాక్యాన్ని నేను చదువుతాను. భక్తులందరూ గమనించండి. వెనుకున్న వాళ్ళకి స్పష్టంగా వినిపిస్తుందండి. హల్లెలూయా. గుడ్. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది ఏది వెంటనే మీరు స్పందించాలి, మీ దగ్గర నుంచి సమాధానం రావాలి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది ఏది కళంకమైనను మచ్చ డాగు ముడత అయినను అట్టిది మరి ఏది లేక పరిశుద్ధముగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దేనిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దానికోసం దేనికోసం తనను తాను అప్పగించుకొనెను. తలల పైకెత్తండి. ఐ షుడ్ ఎక్స్ప్లెయిన్. ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క అనుభవాన్ని మనకు తెలియపరుస్తుంది. స్వతహాగా పెద్ద పెద్ద దైవజనులు చెబుతూ ఉంటారు,
పౌలు రాసిన పత్రికలన్నింటిలో ఎఫెసీ పత్రిక చాలా హై స్టాండర్డ్తో ఉంటుందని. మంచిది. కానీ తెస్సలోనిక మొదటి పత్రిక మీరు చదివితే మొదటి పత్రికలోనే 5 సార్లు ప్రభు రాకడ కోసం రాసుంటుంది. క్రైస్తవ ఆత్మీయుల శుభప్రదమైన నిరీక్షణ ఏమిటంటే ప్రభు రాకడ, ప్రభు రాకడ, ప్రభు రాకడ. యేసుక్రీస్తు వధువు సంఘమైన మనల్ని పౌలు అంటారు కదా, పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి నేను మిమ్మల్ని ప్రదానం చేశాను. యేసుక్రీస్తుతో సంఘాన్ని ప్రదానం చేస్తున్నారు పౌలు. ప్రదానం చేయబడ్డ దగ్గర నుంచి పెళ్ళయ్యేంత వరకు కన్యక పెండ్లి కుమార్తె, కన్యక పెండ్లి కుమార్తె. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కొంత సమయాన్ని కేటాయిస్తారు. ఎందుకు? ఆడపిల్ల మానసికంగా సిద్ధపడటానికి. అందుకే ఇర్మియా అంటారు, కన్యక తన ఆభరణాలను మర్చిపోతుందా, పెండ్లి కుమార్తె తన వడ్డానాన్ని. 2 అనుభవాలు. కన్యకని ప్రదానం చేస్తారు. ఈ ప్రదానం చేయబడిన కన్యక తన ఆభరణాలను మర్చిపోతుందా? ఏ ఆభరణాలు? పవిత్రమైన అక్షయ అలంకారం. పవిత్రమైన అలంకారం. ప్రదానం చేయబడ్డ దగ్గర నుంచి పెళ్ళయ్యే లోపు నగలు కొంటానే ఉంటారు, నగలు కొంటానే ఉంటారు. దేశంలో ఎన్ని నగల కొట్లున్నాయో మొత్తం దులిపేస్తారు. అంటే పవిత్రమైన అలంకరణ, మృదువైన సాత్వికమైన అక్షయ అలంకారం. పెండ్లి కుమార్తె, ఆ రోజున పెండ్లి కుమార్తె అంటారు. పెండ్లి కుమార్తె తన వడ్డానాన్ని అంటే నడుము కట్టాలి, మనస్సు అనే నడుము కట్టాలి. యేసు ప్రభు వధువు సంఘం కోసం తనను తాను అప్పగించుకున్నారట. ఇంటెన్షన్ ఆఫ్ జీసస్, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. యేసయ్య మనస్సులో ఉన్న అభిలాష ఏమిటంటే, నా రాణి, అమ్మ రాణి అనే పేరు ఎవరికైనా ఉందేమో ఇక్కడ, నీకు దండం, నిన్ను కాదు. యేసు ప్రభు ఎవరు? రాజాది రాజు, అలంకరింపబడిన రాజు. అలంకరింపబడిన రాజుగా ప్రభు రాబోతున్నారు. ఆయన ఎదుట నిలవబడాల్సిన వధువు సంఘం ఎలా ఉండాలో తేటగా చెప్పేశారు అక్కడ. దానికోసం ఆయన ఏం చేస్తున్నారో కూడా చెప్పేశారు అక్కడ. మొదట్లో అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి, అది చెప్పాలి గట్టిగా, అది కళంకము కానీ, మచ్చ కానీ, ముడత కానీ, డాగు కానీ, మచ్చలు కానీ ఏవీ లేకుండా తలపైకి ఎత్తారు. ఇక్కడ అందరికీ ఎంగేజ్మెంట్ అయింటుందిగా, ఎంగేజ్మెంట్ అయింటుంది. మగాళ్ళని అడగడం కంటే ఆడవాళ్ళని అడిగితే పర్ఫెక్ట్ మ్యాటర్ బయటకు వస్తుంది. మీ ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు పెళ్లి కొడుకులు కూడా వస్తున్నారులేండి, ఈ మధ్య అబ్బాయి కూడా వస్తున్నారు. అవి తీసుకొస్తారుగా సరుకు. ఆ సరుకుతో పాటు మేకప్ కిట్ తెస్తారా? తేకపోతే మీరు ఊరుకుంటారా? నా మాట సమాధానం చెప్పాలి. ఏదో కిట్ అంటారు దాన్ని, టాయిలెట్ కిట్ అంటారు. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర డబ్బా ఉంటుంది, చిన్న డబ్బా. మీ తాలూకు వాళ్ళు తెచ్చారా, తేలేదా, తీసుకురాలేదని వాళ్ళు చేపాకెత్తాను, నేను వ్యాజ్యం ఆడతాను మీ పక్షంగా. ఏది 3 పిల్లలు కన్నా తర్వాత కాదు,
ఎందుకు తీసుకొస్తారు మేకప్ కిట్? మీకు తెలియదు, బుర్ర తక్కువ. అదేదో పెద్ద సునకానందం మీకు. అబ్బా తెచ్చాడు. ఎందుకు తెచ్చాడు? నీ మొహం మెటల్ రోడ్ లాగా ఉంది, కొంచెం మేకప్ చేసుకోవే అని. అదే చెప్పండి గట్టిగా. అది తీసుకురాకపోతే మీరు ఎంత దెబ్బలాడతారు? వాడు తెచ్చిన ఉద్దేశం మీకు తెలిసి సావదు మీకు. యేసయ్య సంఘాన్ని ప్రేమించారు. ప్రేమించిన ప్రభు ఏం కోరుకుంటున్నాడు? నా ఎదుట నా రాణి ఎలా ఉండాలి? మచ్చ, డాగు, ముడత. ఎంగేజ్మెంట్కి వెళ్తే మన అమ్మాయిని నేనే గుర్తుపట్ల. వాళ్ళ అమ్మగారిని అడుగుతున్నా, ఈ అమ్మ మీకు ఒకే కూతురు అన్నారు కదా, మరి ఆ పిల్ల ఎవరు అక్కడ కూర్చోందన్నా? మన అమ్మాయ. మామూలుగా ఆ పిల్ల మొహం అంతా మెటల్ రోడ్డు, డొంక రోడ్డు లాగా ఉంటుంది. అది ఏమీ లేదు అస్సలు. పుష్కరాలకు రోడ్లు వేసారు చూడండి ఉండగా. ఏట్రా బాబు ఏమైంది ఆ పిల్లకంటే? అబ్బాయి ముందుగానే చెప్పాడంట, ఆంటీ గారు ఎంగేజ్మెంట్ అప్పుడు మా బంధువులు వాళ్ళు వీళ్ళు వస్తారు, మీ అమ్మాయిదేమో మీ అమ్మాయి మొహమేమో డొంక రోడ్డు, మెటల్ రోడ్డు, అవేమీ లేకుండా ఇదిగో అరడుగు మందం ఫుల్గా ఎక్కిమన్నాడంట క్రీమ్. ఏమి ఎక్కిచ్చారో మనకు తెలీదు. ఆ పిల్లని నేను గుర్తట్లా. కర్మగాలి లైట్లు ఫుల్గా వేశారు. పాప మా పిల్లకి సారలు కారుతుంది. ఆ మెటల్ రోడ్డు కంటే ఇది ఇంకా దారుణమైంది. అంటే ఆ అబ్బాయి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, నాకు కాబోయే ఎంగేజ్మెంట్ అప్పుడు ఇట్లా. ఇంకో సంగతి చెప్తా. మన ప్రార్థనకు వచ్చే పిల్లకి కొంచెం సైట్ ప్రాబ్లం. సోడా బుడ్డి కళ్ళజోడు పెట్టుద్ది ఆ పిల్ల. నేను ఆ రోజు ఎంగేజ్మెంట్కి వెళ్ళి అడిగితే అవి లేకుండా ఉంది. నేను వాళ్ళ నాన్నగారిని పిలిచి అడిగా, బ్రదర్ ఆ పిల్లకి బాగా సైట్ ఎక్కువ కదా, సోడా బుడ్డి కళ్ళజోడు కదా, తీసేసారు ఏంటంటే, అంటే అబ్బాయి ఆ అమ్మాయి అలా ఉండాలని చెప్పాడండి, ఎక్స్పెక్ట్ చేశాను. అందుకని నాకు అప్పుడే ఎడమ కన్నా అదిరింది. ఎందుకు వచ్చిన కూడా పెట్టుకుంటే పోయిందేది కదా అనుకున్నా. ఎంగేజ్మెంట్ రింగ్ ఇస్తాంగా, ఆ అబ్బాయికి ఇచ్చావు, ఈ అమ్మాయికి ఇచ్చావు, తొడగమంటే ఏకంగా నాకు పెట్టింది ఆ పిల్ల. సోడా బుడ్డి పిల్లకి ఎవరు చెయ్యి అక్కడ అర్థం కాక ఇచ్చి ఒక నాకు పెట్టి చెప్తారు దానా. కళ్ళజోడు పెట్టుకోవచ్చు కదా అంటే ఆయన కళ్ళజోడు లేకుండా, అంటే కాబోయేవాడి ఎక్స్పెక్టేషను, చేసుకోబోయేవాడి ఎక్స్పెక్టేషను, నా కాబోయే భార్య ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఉంటే బట్ ఇలా ఉంటే బట్ ఎక్స్పెక్టేషన్. అంటే ట్రిమాండస్ అండి. అటువలే క్రీస్తు కూడా సంఘం పాలవుచి అది మచ్చ, డాగు, ముడత, కళంకం అట్టిది ఏమీ లేకుండా పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమ గల సంఘం తన ఎదుట ప్రక్కన కాదు వెనక కాదు, తన ఎదుట నిలబెట్టుకోవాలి. ఇలా ముసుగు లేని ముఖము గలవారమై అలా నిలబెట్టాలని వాక్యపు ఉదక స్నానము చేత. ఉదకం అంటే హాట్ వాటర్, వేడి నీళ్ళు. మామూలు బట్టలు ఉతకడం వేరు, హాస్పిటల్లో వాడిన బట్టలు ఉతుకుడు వేరు. ఎందుకంటే హాస్పిటల్లో వాళ్ళకి రోగాలు ఉంటాయి కనుక, రోగ క్రిములు ఎక్కువ ఉంటాయి కనుక హాస్పిటల్లో ఉతికే బట్టల్ని సలసల మసలుతున్న నీళ్ళల్లో ఉడకబెట్టి కానీ ఉతకరు. అలా కాకుండా ఎవరైనా మామూలుగా ఉతికి మరలా హాస్పిటల్లో మీకు వేస్తున్నారేమో, ఆ రోగాలు మీకు అంటుకుంటాయి. ఉదకం ఇంకో తర్జుమాలో నేను గమనిస్తే స్టెరిలైజ్డ్. నర్సు అక్కలకి తెలుసు, ఇక్కడ కత్తిరి మీద అది పొడుస్తారే, చిరంజీవి అంటారు ఏంటి, వాటి మీద కత్తిరి మీద, గాజు గుడ్డ మీద, ప్యాకెట్ మీద రాసి ఉంటుంది స్టెరిలైజ్డ్. సలసల మసలుతున్న, లేకపోతే ఆరుతో ఉడకబెట్టి వాటిని బయటికి తీస్తారు, అంటే బ్యాక్టీరియా లేకుండా. సంఘము నిర్దోషమైనదిగా, కళంకం లేకుండా, మహిమ గల సంఘముగా తన ఎదుట నిలవబెట్టుకొనవలనని. ప్యూరిటీ
హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వాళ్ళు ఆయన్ని చూస్తారు. హెబ్రీ సంఘమా, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండండి. పరిశుద్ధత లేకుండా ఎవ్వడు దేవునిని చూడరు. టైటిలే చెప్పేస్తున్నా, యేసు ప్రభు మన రాజు, రాజాది రాజు. ఆయన ఎదుట మనం నిలవబడాలంటే ఆయన ఇష్టాలు ఏమిటో ఇక్కడ చెప్పారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఆయన మనం ఎలా ఉండాలో కోరుకుంటున్నాడు. మనం కూడా అసలు రాజు మనస్సు ఎలాంటిదో మొదట గ్రహించి ఆ దిశగా అడుగులేస్తే మంచిది కదా. రాజు మనస్సు ఎలాంటిదో గమనించాలి. ప్రసంగి 8:4, ప్రసంగి 8:4. భక్తులు చదవండి కాస్త త్వరగా. రాజు యొక్క ఆజ్ఞ అధికారం కలిగింది. ఏమండి రాజుగారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని రాజుని ఎవడన్నా చెప్పగలడు? రాజుతో ఎవడన్నా చెప్పగలరా? చెప్పకూడదు. ఎందుకంటే రాజు మనసు అలాంటిది. తవడు పైకెత్తండి, నేను చెప్తాను. భారతదేశాన్ని పరిపాలించిన రాజులందరిలో తెక్కలోడు ఒకడు ఉండేవాడు. అప్పుడప్పుడు మన వాళ్ళు తల తెక్క పని చేస్తే వాళ్ళని ఆ పేరుతో పిలుస్తాం. ఏ పేరు అది? అయ్యా ఎవరు? పిచ్చి తొగ్లకు. వాడు చేసే పనులు అంతా ఇంత కాదు, పిచ్చి పనులు. ఏ ఒక్కరు తన దగ్గరికి వెళ్ళి, ఏండి తొగ్లక్ గారు మీరు చేసేది ఏంటి సార్ అని అడిగితే నరికేయడమే వాడిని. పిచ్చి తొగ్లకు. మనం రాజు ఎదుట నిలబడాలి కనుక రాజు మనస్తత్వం ఏంటో మొదట గమనించాలి. ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడగకూడదు. ప్రస్తుతం నార్త్ కొరియా, నేను వెళ్ళేది సౌత్ కొరియా. నార్త్ కొరియాలో ప్రస్తుతం ఒకడు పరిపాలిస్తున్నాడు, కోడిపుంజు జుట్టోడు. నిన్న రాశాడు ఆడి కోసం, పెద్ద పిచ్చి తొగ్లకాడు. మంగళ షాప్లో 25 రకాల కటింగ్లు ఫోటోలు పెట్టారంట. అంతకు మించి ఎవడన్నా వేరే టైప్ చేసుకుంటే వాడు డబ్బు కట్టాలంట. 60 ఏళ్ళు దాటిన ముసలాడైతే ఇది ఇంతకంటే ఎక్కువ పెంచకూడదంట. పెంచాడో పన్ను కట్టాలి. పిచ్చి తొగ్లకు పన్ను. అహష్వేరోషు రాజు సబార్డినేట్స్ అందరితో కూర్చొని చక్కగా విందు చేసుకుంటూ సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నప్పుడు, అరే రాణిగారిని కాకే రమ్మని ఒకసారి రాణిగారిని రమ్మనరా. రాణిగారికి మధ్యాహ్నం 12ంటికి సూర్యోదయం. రాణిగారికి, ఒరే రాణిగారిని రమ్మనరా. రాణిగారు రాజుగారు రమ్మంటున్నారండి. ఎందుకంట తెలీదండి, మిమ్మల్ని రమ్మన్నా. నేను రానని చెప్పు. రావా? ఏంటి అక్కడ పిలిచింది బంట్రోది కాదు, వాచ్మ్యాన్ కాదు, యాకం రాజుగారు. నాకు ఇప్పుడు టైం లేదని చెప్పు. నీ పోయే కాలం దగ్గర పడ్డట్టు. ఏమంటే నా మాటనండి, వచ్చి చచ్చుద్దా? వేళ పాల లేదానికి రాజుగారికే రాని చెప్పు. ఒరే ప్రసంగి రాయినే రాశాడు అక్కడ. ఏమని రాశాడు చెప్పరే? ఏమని రాశాడు? ఇలా ఎందుకు చేస్తున్నావని రాజును అడగ తెగించేవాడు ఎవడైనా ఉన్నాడా? తెగించింది. ఏమైంది? పోస్ట్ పోగొట్టుకున్నాయి. చదవండి సామెతలు 14:35. సామెతలు 14:35. బుద్ధిగల సేవకుడు రాజుకిష్టుడు, అవమానకరంగా నడుచుకునే వాడి మీద. అదిగో రాజు సన్నిధిలో ఉన్నప్పుడు మనం బుద్ధిగా నడుచుకోవాలి, గర్విష్ఠులుగా అహంకారులుగా ప్రవర్తించకూడదు. 19:12
అదే సామెతలు. గట్టిగా 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 పెద్దగా చదవాలి. రాజు కోపము సింహ గర్జన వంటిది, అతని కటాక్షము లేలేత గడ్డి మీద కురిసిన మంచు. 25వ అధ్యాయం 3-6. అదే సామెతలు 25:3-6. ఆకాశము యొక్క ఎత్తు, భూమి యొక్క లోతు, రాజు యొక్క అభిప్రాయము ఎవళ్ళకి అర్థం కాదు. అర్థం కానప్పుడు మనం ఏం చేయాలి? అక్కడ 6వ వాక్యం, బిల్డప్ ఇవ్వకూడదు. చదవమ్మ 6వ వాక్యం. అదే డంబం అంటే లేటెస్ట్ పదం, అది కొత్త పదం, బిల్డప్. రాజు మనస్సులో ఉన్నది ఏమిటో ఎవరికి అర్థం కాదు. అలాంటి రాజు దగ్గరికి వెళ్ళి ఎక్స్ట్రాలు మాట్లాడేమనుకోండి, ఎలా ఉంటుంది? పద్ధతి కాదుగా. తలడు పైకెత్తండి. ఇక్కడ ఒక్క 4-5 విషయాలు నేను మీతో చెప్తాను. నిర్దేశించబడిన కొన్ని సందర్భాల్లో కొంతమంది రాజు ఎదుట నిలవబడ్డట్లుగా మనం బైబిల్లో చూస్తాం. చెప్తారు ఎందుకు నిలబడ్డారు వాళ్ళు, అలా నిలబడ్డానికి గల కారణాలు ఏమిటి. మనం కూడా రాజాది రాజు, ప్రభువులకి ప్రభు యేసయ్య ఎదుట నిలబడాలి. గనుక అలా నిలబడాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడు మన ప్రవర్తన ప్రతిఫలం ఎలా ఉండాలి, క్లుప్తంగా కొన్ని మాటలు చెప్తాను. ఫస్ట్ వన్ ఆదికాండం 41-46. ఆదికాండం 41-46. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు సరిగ్గా యోసేపు వయసు ఎంతండి? మగాళ్ళ వైపు స్వరం వినబడట్లే. ఎంతండి? ఎన్ని సంవత్సరాలు? 30. ఇక తలలు పైకెత్తారు. ఏళ్ల వయసు అప్పుడు యవ్వన ప్రాయంలో ఉన్న యోసేపు చెడుతనాన్ని ద్వేషించి, చెడుతనాన్ని విసర్జించి, అన్నల తప్పుడు యొక్క ప్రవర్తనలు ఎప్పటికప్పుడు తండ్రికి తెలియపరుస్తూ, ఇంట గౌరవం మంటకు అలవకుండా జాగ్రత్త కాపాడుకుంటూ 17 ఏళ్ల వయసులో గొప్ప గొప్ప దైవ దర్శనాలు కలిగి ఉన్నా. 17 ఏళ్ల వయసులో వచ్చిన దర్శనాన్ని వచ్చినట్లుగా అన్నలతో పంచుకున్నారు, వచ్చిన దర్శనాన్ని వచ్చినట్లుగా తల్లిదండ్రులతో పంచుకున్నారు, వచ్చిన దర్శనాలు వచ్చినట్లుగా తోబుట్టువులతో, కుటుంబ సభ్యులతో పంచుకున్నారు. దేనికి? రాబోతున్న రోజుల్లో ఈ దర్శనాలు నెరవేర్చబడ్డానికి వీళ్ళ వంతు సహకరిస్తారని. నా మాటలు అర్థమైన వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. కుటుంబ సభ్యులు సహకరించకపోగా తల్లిదండ్రులైతే చివాట్లు పెట్టారు, అన్నలైతే ఏకంగా బట్టలోడు తీసి గోతులు వేసి మిద్యానీయులు కమ్మితే, మిద్యానీయులు ఐగుప్తు సంతలో పెడితే, సంతలో పొతీఫర్ కొంటే, పొతీఫర్ ఇంట్లో కొంచెం తప్పుడు నిందలు వేస్తే తిన్నగా వెళ్ళి జైల్లో పడ్డాడు. చరిత్ర అంతా మీకు తెలుసు. 17 ఏళ్ల వయసులో మిద్యానీయులకు అమ్మబడ్డారు. 30 సంవత్సరాలప్పుడు చెరలో నుంచి బయటకు వచ్చి రాజు ఎదుట నిలబడ్డాడు. ఈ 13 సంవత్సరాలలో ఎన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయో, కలలో కూడా ఊహించని పరిణామాలు యోసేపు మీద రుద్దబడ్డాయి, యోసేపుని కృంగదీశాయి. అయితే మొదటి మాటగా చెప్తున్నా, పర్పస్ఫుల్ లైఫ్ దైవ ఉద్దేశంలోనే నిలిచి ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశంలోనే నిలిచి ఉండాలి. ఉద్దేశంలో నుంచి పొరపాటును అడుగు ప్రక్కన వేయకూడదు, అడుగు వెనక్కి పడకూడదు. దేవునికే మహిమ కలుగును గాక. 28 సంవత్సరాలప్పుడు, జనాభా లెక్కలు చెబుతున్నా, 28 సంవత్సరాలప్పుడు
పానదాయకుల అధిపతి చేతులు పట్టుకొని, అయ్యా నేను హెబ్రీలు దేశంలోంచి దొంగిలించబడ్డాను, ఈ చెరసాల్లో రావటానికి కూడా నేను ఏ పొరపాటు, ఏ పాపము, ఏ తప్పుడు పని చేయలేదు, దయచేసి మీరు రాజుగారితో మాట్లాడి నన్ను ఈ చెరసాల్లోంచి విడిపించండి అని 28 సంవత్సరాలప్పుడు పానదాయకులు అధిపతిని బ్రతిమలాడితే అతడు రాజు దగ్గరకు వెళ్ళి యోసేపుని జ్ఞాపకం చేసుకోగా మర్చిపోతే ఇంకొక 2 సంవత్సరాలు కూడా జైల్లోనే ఉన్నాడు. వెరస 30 years. ఆత్మీయులు గమనించాల్సిన అంశం ఏమిటంటే, ఒకానొక రోజున ప్రభు ఎదుట మనం నిలవబడాలి. మీరు సత్యాన్ని ప్రారంభించిన వాడు ఆ దినం వరకు మనల్ని కాపాడుతారు. పౌలు అంటారు, నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఆయనకు అప్పగించిన దాన్ని ఆ దినం వరకు ఆయన మీద మనకు అంత విశ్వాసము, నిరీక్షణ ఉంటే పొరపాటున దేవుని ఉద్దేశంలో నుంచి తొలగిపోకూడదు, వెనకంజ వేయకూడదు. మన ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో పరిణామాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, దూషణలు వస్తాయి, అగ్ని వంటి శోధనలు కలుగుతాయి. అయినా దేవుని ఉద్దేశంలో నుంచి పొరపాటున తొలగకూడదు. ఇక్కడ మీరు గమనించాలి, 17 ఏళ్ల వయసులోనే దేవుని యొక్క చిత్తాన్ని పొందుకున్నాడు. 17 ఏళ్ల వయసులోనే దేవుని చిత్తం ఏమిటో, భవిష్యత్ ప్రణాళిక ఏమిటో యోసేపుకి బాగా తెలుసు. అన్నలారా, మీ 11 పనలు నా పన ఎదుట సాగిల పడబోతున్నాయి. నానా, అమ్మా, సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు నా ఎదుట రాలబోతున్నాయి. అంటే 30 సంవత్సరాల తర్వాత, 30 కాదు, 30 అంటే 37, 14, 44, 45వ సంవత్సరంలో యోసేపు 30 ఏళ్ళప్పుడు వచ్చాడు. 7 సంవత్సరాల కరువు వచ్చింది, బాగా పండింది. మిగతా 7 సంవత్సరాలు బాగా పంట, మొత్తం మీద 40 సంవత్సరాల భవిష్యత్తు 17 ఏళ్ల వయసులోనే యోసేపుకి తెలుసు. ఆ దైవ చిత్తంలోనే నిలిచి ఉన్నాడు. కలలో కూడా ఊహించని నిందలు, దూషణ మాటలు, ఏకంగా పొతిఫరు కొట్టాడు ఒకటే దెబ్బ. ఎన్ని అవమానాలు వచ్చినా పొరపాటున కదిలిపోకుండా దేవుని చిత్తములోనే నిలిచి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. 45వ అధ్యాయం 7, 8. 45వ అధ్యాయం 7, 8. మిమ్మల్ని అందరినీ ప్రాణంతో కాపాడడానికి ఎవరండి? వాస్తవంగా యోసేపు ఆ క్షణాన మాట్లాడాల్సిన మాట ఏమిటంటే, నమ్మూలక ద్రోహులారా, నా దేవుడు కాపాడబట్టి సరిపోయిందిరా. నో అన్నయ్య, మిమ్మల్ని ప్రాణంతో కాపాడడానికి దేవుడే అంటే యోసేపుకి 17 ఏళ్లప్పుడు తను పొందుకున్న దర్శనం, ఉద్దేశం అక్కడ కూడా చెప్తున్నాడు. వాళ్ళ అన్నలు ద్రోహం చేసినా మీరు కాదన్నయ్య, మీరు కాదు, దేవుడే నన్ను ముందుగా పంపించారు. ప్రియులారా, కొన్ని సందర్భాల్లో ఆధ్యాత్మిక జీవితంలో మనం అనుకునేది ఏమిటంటే, బంకమట్టి పట్టుకున్నప్పుడు బంగారు అయింది అనుకోండి, దేవుని చిత్తం. ఏదైనా కాస్తో కోస్తో కాస్త శ్రమ కలిగిందో దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తమైతే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయా? నో. పేతురు మొదటి పత్రిక 4, ఐ థింక్ 17 అనుకుంటాను. త్వరగా పేతురు మొదటి పత్రిక 4, 17. 4వ అధ్యాయం చివరి మాట చదవండి, లేకపోతే పర్ఫెక్ట్. 4వ అధ్యాయం చివరి మాట, పేతురు మొదటి పత్రిక, రైట్? ఆగమ్మా, నువ్వు చదవమ్మా షార్ప్లో. దేవుని చిత్త ప్రకారం, దేవుని చిత్త ప్రకారం, దేవుని చిత్తంలో బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, నిందలు ఉంటాయి, దూషణలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, సో మెనీ ప్రాబ్లమ్స్. దేవుని చిత్తానుసారంగా బాధపడుతున్న వాళ్ళు సత్ప్రవర్తన గలవారై. గమనించండి, ఒకవేళ నిందలు వస్తాయి, దూషణలు వస్తాయి, వాటిని నిజంగా నిరూపించకూడదు.
ఏ విషయంలో అయితే నిందలు వచ్చాయో, అవమానాలు వచ్చాయో, ఆ కోణంలో సత్ప్రవర్తన గలవారే దైవ చిత్తానుసారంగా మీకు బాధలు రావచ్చు, కష్టాలు రావచ్చు, అగ్ని వంటి శోధనలు రావచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ సత్ప్రవర్తన గలవారమై రాజు ఎదుట నిలబడడానికి కావలసిన అర్హతను సంపాదించాలి. ఎప్పుడో దైవ ఉద్దేశంలోనే నిలిచి ఉండాలి. ఒక్కోసారి ఉన్నతమైన ఉద్దేశాలతోనే దేవుడు మనల్ని హెచ్చిస్తారు. చిన్న మాట మీకు చెప్తాను. సొలొమోన్ దేవుని మందిరం ఎదుట 2 స్తంభాలు పాతాడు. ఒక స్తంభం పేరు యాకీను, రెండవ స్తంభం పేరు, ఒకటి స్థిరత్వము, రెండవది బలం. వాటి పేర్లు అవి. సొలొమోను గొప్ప ఉద్దేశంతో ఆ స్తంభాలు పాతాడు, ఆ రెండింటిని అక్కడ. ఆ 2 స్తంభాలకు మరి ఏమైందో తెలియదు కానీ సొలొమోను వాటిని నిలిపిన ఉద్దేశాన్ని మర్చిపోయి ఆ స్తంభాలు మేబీ ఇలా పోల్చుకున్నా. స్థిరంగా ఉండాలి, బలంగా ఉండాలి అని వాటి రెండింటిని పెడితే ఈ స్తంభాలు 2 మేబీ గర్వానికి, అహంకారానికి చోటిచ్చాయి. చివరికి జరిగింది ఏంటో తెలుసా? బబులోను రాజు వచ్చి ఆ స్తంభాలకున్న బంగారు రేకులన్నీ ఓడబెరికి ముక్కలుగా నరికేసాడు వాటిని. పిల్లరా, మన ఆధ్యాత్మిక జీవితంలో మనందరి పట్ల దేవుని ఉద్దేశాలు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయి. రాబో కాలమందు నా ఉద్దేశాలు మీకు హాని కలుగు చేయు, మేలే చేస్తాయి. అప్పుడు మనం ఎంత వినయ మనస్కులమై ఉండాలి. అహష్వేరోషు రాజు హామానుని పిలిచి తోటి వాళ్ళందరికంటే సింహాసనాన్ని ఎత్తుగా వేయించి ఉంగరం పెట్టాడట. ఎందుకు? రాజు ఉద్దేశం ఏంటంటే ఇంతకాలం నమ్మకంగా చేశాడు కదా, కొంచెం ఉన్నతంగా పెడితే ఇంకా ప్రజలకు మేలు చేస్తాడేమోనని. హామాను చేశాడా? యేసయ్య రాత్రంతా ప్రార్థన చేసి 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళతో తరచుగా ప్రభువు చెప్తా ఉండేవారు, శిష్యులారా. వాళ్ళు అడుగుతూ ఉండేవారు, బోధకుడా మేము అన్నీ వదిలిపెట్టొచ్చాం, మాకేంటి? అరే, పరలోకంలో 24 సింహాసనాలు ఉంటాయి. 12 సింహాసనాల మీద ఇశ్రాయేలు పెద్దలు, మరో 12 సింహాసనాల మీద మీరు. పేతురు నీ పేరు మీద ఒకటి, యోధా నీ పేరు మీద, యోహాను, యాకోబు, మీ అందరి పేర్ల మీద ఒక్కొక్క సింహాసనాన్ని వేసి పెట్టాను. 1000 ఏళ్ల పరిపాలనలో మీరు యోధునికి తీర్పు తీరుస్తారు. దేవుడు శిష్యులను ప్రేమించి ఆయన ఉద్దేశాన్ని వాళ్ళతో చెప్పాడు. రాబోయే రోజుల్లో మీరు జడ్జి తీర్పు తీర్చారు. ఇశ్రాయేలు యోధాకు కూడా చెప్పారు, ప్రభు నీ పేరు మీద కూడా ఒక సింహాసనం వేయించి పెట్టాను రా అని. కానీ దైవ ఉద్దేశాన్ని పోగొట్టుకొని ప్రత్యర్థులతో చేతులు కలిపి, సమస్త విరోధంతో చేతులు కలిపి, యేసయ్యకి శత్రువుగా ఉన్న వాళ్ళతో చేతులు కలిపి, డబ్బే ప్రధానం అనుకొని యేసయ్యను కూడా అమ్మేశాడు ఆ వ్యక్తి. ఉద్దేశాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొని మచ్చ, డాగు, ముడత, కళంక వాటిది ఏది లేకుండా ఆయన ఎదుట నిలవబెట్టుకోవడానికి తనను తాను ఎందుకు అప్పగించుకున్నాడంటే, మనం ఎన్ని శోధనలు, ఎన్ని శ్రమలు, ఎన్ని పోరాటాలు వచ్చినా ఆయన ఎదుట ఆయన ఉద్దేశంలోనే నిలిచి ఉండాలి. రెండో మాట దానియేలు గ్రంథం 1:21. డానియేల్ 1:21. ఈ దానియేలు కోరెషు ఏలుబడిలో జీవించెను. మీరు అక్కడ రాసుకోవాల్సిన మాట, కోరెషు ప్రభుత్వంలో మొదటి సంవత్సరం వరకు
అక్కడే తిష్టేసుకున్నాడు, అక్కడే ఉన్నాడు. మీరు రాసుకోవాలి ఆ మాటని, తెలుగు బైబిల్లో రాసుకోవాలి. జీవించను కాదు, కోరేష్ ప్రభుత్వం మొదటి సంవత్సరం వచ్చినంత అక్కడే ఉన్నారు. 2 ప్రిన్సిపల్డ్ లైఫ్. 1 పర్పస్ఫుల్, 2 ప్రిన్సిపల్డ్ లైఫ్. అంటే 4 రాజులు మారిపోయారు. నేను చెప్తాను చరిత్ర. దానియేలు రాజులు మారినా, రాజ్యాలు మారినా, శాసనాలు మారుతున్నా తను అక్కడే తెచ్చేసుకొని ఉన్నాడు. అక్కడ కారణం తీసుకున్న నిర్ణయాలు, చేసుకున్న ప్రమాణాలలో కట్టుబడి ఉన్నాడు. ప్రిన్సిపల్డ్ లైఫ్. చేసుకున్న తీర్మానాలు, తీసుకున్న నిర్ణయాలు, చేసుకున్న ప్రమాణాలలో నిలకడగా నిలిచి ఉన్నాడు. అక్కడ తలలు పైకెత్తని. మొదటి రాజు పేరు నెబుకద్నెజర్. వాళ్ళ అబ్బాయి బెల్షస్సరు. బెల్షస్సరు పరిపాలిస్తున్న రోజుల్లో కల్దీలు ఆ దేశం మీద దండెత్తి, 3వ రాజు పేరు దర్యావేష్, 4వ రాజు పేరు కోరేష్. చెప్పండి అందరూ. మొదటి రాజు పేరు, వాళ్ళ అబ్బాయి పేరు బుష్ కాదు, బెల్షస్సరు. ఇక ఆ తర్వాత కల్దీలు, పారసీకులు వచ్చిన తర్వాత 3వ రాజు పేరు 4. 2 స్థానిక రాజులు, 2 బయట నుంచి వచ్చి పరిపాలించిన రాజులు. రాజులు మారిన, రాజ్యాలు మారిన ఈ దానియేలు మాత్రం అక్కడే తీసుకొని ఉన్నాడు. అది మ్యాటర్. కొంచెం రాజకీయంలోకి వెళతాం. రాజకీయాలు బాగా తెలుసా పాస్టర్ గారు మీరు అని అడిగారు. ఏదో 1-2 మాటలు. మీరు మరోలా భావించకండి. మొదటే చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్న పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి చెప్తున్నవి కాదు. సభాముఖంగా మీరు అంగీకరించాలి. లేనా? తెల్లబట్ల బయలే పైకిలే, అక్కడ ఒకరు లేండి, అలా కళ్ళజోడు ఆయన లే. క్యారెక్టర్ బాగానే ఉంటుంది, కానీ నేనేమో కళ్ళజోడు ఆయన లేమంటే కళ్ళజోడు తీస్తే వాళ్ళు ఏమనుకుంటారు? లేసారా? ఇంకొకరు లేవండి అక్కడ ఎవరన్నా, ఇంకొకరు ఎవరైనా. క్యారెక్టర్ బాగుంటుంది లేరా, లేవండ్రా నాయన. అదిగో వీడి క్యారెక్టర్. ఆడవాళ్ళు అక్కడొకరు లేవండి. మంచి మాటలే చెప్తున్నా, అర్థం అవ్వాలి కదా జనానికి. లేవండి, అటొకరు ఇటొకరు లేవండి ఎవరైనా. అదిగో అక్కడ ఒక అక్కలేసింది. గుడ్, థ్యాంక్ యూ సిస్టర్. నువ్వు కూర్చోమ్మా, మధ్యలో కూర్చో. నువ్వు కూర్చోమ్మా. పిల్ల బిత్తరత లేచింది. ఓకే, మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇంతకు మించి మీకు ఎవరికైనా మీకు ఎవరైనా చెప్తారో లేదో నాకు తెలియదు, కానీ చెప్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కాదు నాయన, ఇప్పుడు కాదు, మరలా నువ్వు జాతికి విరోధంగా మాట్లాడారనేది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. ప్రభుత్వాలు వేరు, ప్రభుత్వం వేరు, పార్టీలు వేరు. జాగ్రత్త వినాలి. ప్రభుత్వం వేరు, పార్టీలు వేరు. వీళ్ళు ప్రభుత్వం తరఫున నిర్ణయించబడ్డవాళ్ళు ప్రిన్సిపల్ సెక్రటరీ అంటారు. ప్రిన్సిపల్ సెక్రటరీ అంటారు. ఆవిడ ఒక ఉద్యోగం, ఈయన ప్రభుత్వం, నాట్ పార్టీ. పార్టీకి సంబంధాలు ఉండవు వీళ్ళు, ప్రభుత్వ ఉద్యోగస్తులు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ సిస్టర్ గారు నాకు మంచి సలహాలు చెప్తూ ఉండేవారు, ఫాలో అవుతూ ఉండేవాడు. ఈ బ్రదర్ ఇంకా బాగా చెప్తూ ఉండేవారు. వీళ్ళందరూ ప్రభుత్వానికి సంబంధించిన వారు. కాంగ్రెస్ ప్రభుత్వం గట్టు దిగ్గానే ఏ ప్రభుత్వం వచ్చింది మొన్న? బీజేపీ. వాళ్ళు వచ్చే రాకముందు వీళ్ళు ఎవరిని పీకేరు ఉద్యోగాల్లోంచి. మహా తెలివి కలిగిన వాళ్ళు. వీళ్ళు మాట్లాడుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచి సలహాలు చెప్పాడు అతను. కాంగ్రెస్ని ప్రగతి పదంలో నడిపించాడు. ఎన్ని స్కాములు జరిగినా బయటకు రాకుండా తొక్కేసాడు, నొక్కేసాడు, లేపేశాడు.
ఇతన్ని మన పార్టీ తరఫున కూడా వాడుకుంటే మనకు ఎంతవరకు మేలు చేస్తాడని ఆలోచించి 1 నెల 2 నెలల తర్వాత ఆయన్ని తీసేసి అండమాన్ పంపిస్తారు, ఈమెను తీసేసి అరుణాచల్ ప్రదేశ్ పంపిస్తారు. అదిగో ఆమెనైతే ఏకంగా నాగాలాండ్ చపాతి మొహాలు ఉంటాయి, అక్కడే పంపించదుగో ఆమెను. వై గత ప్రభుత్వానికి వీళ్ళు ఫేవర్గా ఉన్నారేమో, మన ప్రభుత్వానికి ఉంటారో ఉండరో, వచ్చే రాకుండా లేపేస్తూ ఉంటారు. బట్ దానియాలు వాళ్ళ నాన్న పరిపాలనలో అక్కడే ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి బెల్షస్సర్ పరిపాలనలో అక్కడే ఉన్నాడు. ఎవడో బబులో కల్దీ దేశం నుంచి వచ్చేది దర్యావేశ ప్రభుత్వం అప్పుడు అక్కడే ఉన్నాడు. ఇంకో పారసీకుడు కోరేష్ వస్తే వాళ్ళ ప్రభుత్వంలో అక్కడే ఉన్నాడు. ఎంతమంది రాజులు మారినా, ఎన్ని శాసనాలు మారినా, ఎన్ని చట్టాలు మారినా, దానియేలు ఒకే చోట ఉండడానికి కారణం ఏమిటి? నిమిషాల మీద లేపేస్తారు ప్రభుత్వాలు మారిన వెంటనే. వేరే ప్రభుత్వం రూలింగ్లోకి వచ్చినట్టు లేపేస్తారు, వీళ్ళందరూ లేపేస్తారు, మొత్తం లేపేస్తారు. వీరొద్దు, మనకు వీళ్ళు ఫేవర్గా ఉంటారో ఉండరో చెప్తున్నట్లుగా చెప్పి మనల్ని, మన ప్రభుత్వాన్ని డీఫేమ్లోకి తీసుకెళ్తారు, డీథ్రోన్లోకి తీసుకెళ్తారేమో నమ్మరు. కానీ దానియేలుని నమ్మారు రాజులందరూ. థ్యాంక్ యూ, కూర్చోండి, కొట్టచ్చుగా చప్పట్లు వాళ్ళ కోసం. మీకు కొన్ని విషయాలు చెప్పాలి ఇప్పుడు. అందుకే నేను ఇక్కడ రాసుకున్నాను, రాజులు మారినా, రాజ్యాలు మారినా, ప్రభుత్వాలు మారినా, ప్రాంతాలు మారినా, ఏది మారినా దానియేలు అక్కడే ఉండడానికి కారణం ప్రిన్సిపల్డ్ లైఫ్. 2 నిర్ణయాలు చెప్తాను. ఆ నిర్ణయాలు, తీర్మానాలే దానియేలును అక్కడే ఉండేటట్టు చేసి మనం కూడా ఆధ్యాత్మిక జీవితంలో తీసుకున్న నిర్ణయాలకి, ప్రమాణాలకి, నిబంధనలకి కట్టుబడి ఉండాలి. అందుకే యేసన్న గారు ఆ పాటలో గమ్మత్తుగా మెలికిపెట్టి రాశారు ఆ పాట. నాతో నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటివే, నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే. అందుకే స్తుతి ఘన మహిమల స్తోత్రం. హల్లెలూయా. 2 ఆయన మీదే పెట్టాడు. మనకెటు శాత కదా తెలుసు ఆయనకి. అందుకే 2 ఆయన మీదే పెట్టేసి, కాపాడేవు, నువ్వే స్థిరపరుస్తున్నావు, మాకంత కెపాసిటీ లేదు బోధకుడా అని. మొదటి తీర్మానం ఏమిటి? డానియల్ 1:8 ఆ రాజు భుజించు భోజనము ఎవడ్రాయిడు? ఒరే, వాస్తవంగా మీకు ఇక్కడ కాటాకూడు లోటా సాంబార్ పోయాలి. ఇక్కడ రాజుగారు ఎవడ్రాయుడు బుర్ర తక్కువ అంటున్నాడు. దానియేలు అంటారు, రాజుగారు భోంచేసే భోజనం భోంచేయండి సార్, ఆయన గారు పానం చేసే మందు వాడు తాగం సార్, మాకేం కావాలి? చదువమ్మా. సరే, మమ్మల్ని మేము అపవిత్రపరుచుకోమండి. తీసుకున్న నిర్ణయం తలల పైకెత్తడం. సామెత ఒకటి ఉంది, బెగ్గర్స్ ఈజ్ నాట్ చోజర్స్ అని. బెగ్గర్స్ ఈజ్ నాట్ చోజర్స్. అడక తినేవాడు మనకు ఆప్షన్ ఇవ్వకూడదు. మనకు ఏది పెడితే అది, అమ్మ మా తెల్లే దండం పెడి తినపోవాలి. ఆ మధ్య ఒకడు అంట చెప్పాను మీకు, లెట్ మీ రిపీట్. అడుక్కు తినేవాడు వచ్చాడంట, అమ్మా భిక్షాం దేహి తలే వచ్చింది. ఏదో వేయిపోతే చిన్న గిఫ్ట్ ప్యాక్ ఒకటి, టేక్ ఇట్. ఏంట్రా? చిన్న గిఫ్ట్ తీసుకోండి, ఏం కాదు. అడుక్కు తినేవాడు ఆ ఇల్లాలకి. ఎందుకు? నా బర్త్డే కాదు, నా మ్యారేజ్ డే కాదు, అయినా నా బర్త్డే అయినా మ్యారేజ్ డే నువ్వేంట్రా, నాకివ్వడం ఏంట్రా? నాకు ఐ డోంట్ టేక్ ఇట్. తీసుకో. అడుక్కు తినేవాడు.
ఏంటి అది అని అడిగిందంట. విప్పి చూడు నీకే తెలుస్తుంది. అబ్బా, ఆవిడ విప్పి వస్తే పాకశాస్త్రం పుస్తకం అది. వంటలు ఎలా చెయ్యాలి ఆ పాకశాస్త్రం పుస్తకం. ఏట్రా ఏది ఇచ్చావు? నువ్వు చేసే కూరలు తిని గట్టు దిగిన గోదావరిలాగా పరిగెత్తున్నా నేను. దీంట్లో చూసి నేర్చుకో చేయమన్నాడు. మా ఆయన చేసి తింటున్నాడు. అందుకే మీ ఆయన ఏమి లేకుండా మట్టి కొట్టుకుపోయి దద్దమ్మ. నా మాట నాకు కాల్చి అంటే దీని అర్థం ఏంటంటే బెగ్గర్స్ ఈజ్ నాట్. మీరు ఏ పాసిపోయింది పెట్టినా మరి పాసిపోయిందంటే మరలా వెంకయ్య నాయుడు గారి మాట గుర్తొస్తుంది. పాసిపోయిన లడ్డు అన్నాడు ఒక ఆయన. పాపం నాయుడు గారు ఈరోజు పేపర్లో షుగర్ వాళ్ళకి అది పాసిపోయింది లాగే కనబడుతుంది అని ఈయన కౌంటరు. ఏంటో మనకు మ్యాటర్లు అర్థం కావు. అలా చెప్పండి గట్టిగా. ఒరే, మీరు ఏ జన్మలో చేసుకున్నారో పుణ్యం. రాజు భోజనము, రాజు ద్రాక్ష రసం అంతా తినండ్రా. నో సార్, మేము ఒక తీర్మానం తీసుకున్నాం. అన్ని దేవతలకు బలిచ్చింది, హైందవ ఎండలో చేసింది తినమంతే. మీరు క్రిస్మస్కి తెచ్చుకోవాలని వస్తే మేము తింటున్నాంగా. మేము ఇవ్వకపోయాలి అడుక్కోవటానికి క్రిస్మస్ మాకేమవరు అని అడుగుతున్నారుగా మీరు. అందుకే మేము అరుసులు ఇచ్చింది. మనం ఎందుకు అడుగుతాం? తీసుకున్న నిర్ణయంలో నిలబడి ఉన్నాడండి. ఈ దేహాన్ని మేము పొరపాటున మనము దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని విలువ పెట్టి మనమే అవును అప్పుడే కొడితే అట్లా. ఇంకో మాట చెప్పిన తర్వాత కొట్టానా, మనమే విలువైన వాళ్ళమి. దేవుడు మనల్ని విలువ పెట్టి, చెప్పండి అందరు చెప్పండి, దేవుడు దేవుడు తన స్వరక్తమిచ్చి మనల్ని, చెప్పండి మగాళ్ళు వద్దులే, ఆడవాళ్ళ సంగతి చెప్తారు. అసలు మనమే విలువైన వాళ్ళమి. మీ దృష్టికి మీరే నీచంగా ఎంచుకొని నేనే మట్టి మనిషిని అయితే ఆ ముక్కు పట్టుకుందో లేదో కూడా తెలియదు. కొంతమందికి బొత్తద్దం పెట్టినా కనిపించదు. అది వేసుకుంటారు. ఎందుకమ్మా? చాలా విలువైందండి ఇదే. ఇది ముక్కు పడక. అసలు మనమే విలువైన వాళ్ళమమ్మా. అయిండొచ్చు కానీ ప్రాష్ గారు, ఈ బంగారు గాజు కంటే విలువ మనం చెప్పండి. అరే అంటే మిమ్మల్ని మీరే హీనపరుచుకుంటున్నారు. నా మాట నా బంగారంతా తీసి ప్రేమకి బాబు, మందిరం చదవకపోతే వెనక స్థలాలు కొనాలి. గుడాల పండగ 100 ఎకరాలు కావాలి. మరి నేను బాగా ప్రార్థన చేస్తున్నానండి. తుళ్ళూరులో దేవుడు మనకు పార్లమెంట్ అసెంబ్లీ ప్రక్కన ఒక 50 ఎకరాలు ఇవ్వాలి. అదే చెప్పండి గట్టిగా. గమనించండి, తీసుకున్న నిర్ణయం. మా దేహాన్ని మేము, క్రీస్తు మనల్ని ఎందుకు ప్రేమించారు తెలుసా? వాక్యపు ఉదక స్నానం ఎందుకో తెలుసా? నిర్దోషమైన సంఘముగా, ముడత మచ్చ డాగు కళంకం లేకుండా ప్రాణాత్మ దేహాలు ఆయన ఎదుట నిందారహితముగా. ఈ నిర్ణయం ప్రతి సేవకుల్లో, ప్రతి విశ్వాసులో, ప్రతి సంఘంలో ప్రతి ఒక్కళ్ళు ఈ నిర్ణయం తీసుకోవాలి. ఇంకా చెప్తా, రెండో మాట, రెండో తీర్మానం 6:10. ఇట్టి శాసనము సంతకము చేయబడినని తెలిసినా, ఇట్టి శాసనము సంతకము చేయబడినని తెలిసినా, 2 యథావిధిగా ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ రాజీ పడలేదు భక్తి జీవితం. ఇప్పుడు నేను 2 మాటలు చెప్తా. తల పైకెత్తారా? మనం తీసుకున్న నిర్ణయాలు ఆధ్యాత్మిక జీవితంలో పరిశుద్ధతలో నిలవబడ్డానికి మనం తీసుకున్న నిర్ణయాలు అందరికీ తెలిసి ఉండాలి. అర్థమవుతుందని ఆ మాట.
దేవుని కొరకు మనం తీసుకున్న నిర్ణయాలు అందరికీ తెలిసి ఉండాలి. 2, తీసుకున్న నిర్ణయాలు అందరికీ తెలిసి ఉంటే కొన్ని సందర్భాల్లో మనకు శోధనలు, శ్రమలు వస్తాయి. అయినా తీసుకున్న నిర్ణయాల్లో, తీర్మానాల్లో నిలబడి ఉండాలి. హల్లెలూయా. మనం తీసుకున్న నిర్ణయాలు అందరికీ తెలిసి ఉండాలి. ఆ నిర్ణయాలు ఎదుటి వాళ్ళకి తెలిస్తే కొన్ని శ్రమలు, శోధనలు దానియేలుకు వచ్చాయి. అక్కడ దానియేలు అలాంటి నిర్ణయాలు తీసుకున్నాడని తెలిసే ప్రార్థన చేయకూడదని శాస్త్రం పెట్టారు. అలాగే శ్రమలు వచ్చినా అందులోనే నిలిచి ఉండాలి. ఆ శ్రమలన్నింటిని సహించగలిగిన కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. 3వ మాట, సమూయేలు మొదటి గ్రంథం 17:31. 1 Samuel 17:31. ఏం మాటలు చెప్పాడు దావీదు? దావీదు చెప్పిన మాటలు నలుగురి నోట్లో నాని, రాజుకు కూడా తెలిస్తే ఆ మాటలు రాజుకు నచ్చాయట. నచ్చి ప్రవేశపెట్టుడి అన్నారు. ప్రవేశపెట్టుడి. దావీదు పలికిన మాటలు నలుగురి నోట్లో నాని, నలుగురికి నచ్చి, రాజు వరకు వస్తే రాజుకు నచ్చి ప్రవేశపెట్టుడి నా ఎదుటకి. ఏం మాటలు మాట్లాడాడు దావీదు? తలల పైకెత్తండి. 3వ మాట, ప్యాషనేట్ లైఫ్, వైరాగ్యము, అభిలాష కలిగిన జీవితం. మొదటిది పర్పస్ఫుల్, 2 ప్రిన్సిపల్, 3 ప్యాషనేట్ లైఫ్. వైరాగ్యము, అభిలాష కలిగిన జీవితం. తలల పైకెత్తండి. ఇదిగో ఫిలిస్తీన్ల సర్దారులు, ఇశ్రాయేలీల సైన్యం, వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఒక లోయ, ఎలా లోయ ఉంది, అక్కడ వాగుంది ఒకటి. 40 రోజులు ఉదయం సాయంత్రం గొలియాతు ప్రత్యక్షమవుతాడు. వాడు తొడగొడితే వీళ్ళకి వాపు వస్తుంది. ఇక్కడ వాడు చిటికేస్తే వీళ్ళకి హార్ట్ బీట్ పెరుగుతూ ఉంది. ఉదయం సాయంత్రం వస్తాడు, ఇశ్రాయేలుని పలకరిస్తాడు. ఎలా మగలేదా? నా దేవతల పేట వస్తున్నాడు, వేసేస్తాను, నరికేస్తాను, పొడిచేస్తాను, చంపేస్తాను, జై హింద్ అని వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిన దగ్గర నుంచి గడగడలాడిపోవడం. 10 గంటలకి రాజు దగ్గరికి వెళ్ళడం. రాజు అడుగుతాడు, ఏంటి, వాట్ ఈస్ ది అప్డేట్ ఏంటి? వాళ్ళు అంటారు, రాజా నిజంగా మేమైతే మా కొలతల ప్రకారం 6 మూరలే ఉంటాయి అనుకున్నామండి. కానీ ఈ రోజున మా దగ్గర పెద్ద పోతర్థం పెట్టి చూస్తే 6 మూరలు కాదు సార్, 6 మూరల జానుడు ఉన్నట్లుగా మాకు అనిపించింది సార్. ఇది అప్డేట్ సార్, థ్యాంక్ యూ. మరి వాడు సాయంకాలం వచ్చాడు. మళ్ళీ 7 గంటల వార్తలాగా మళ్ళీ రాజు దగ్గరికి వచ్చారు. ఎరా ఏంటి అప్డేట్? రాజా మేము అనుకున్నది ఏంటంటే వాడి దగ్గర ఉన్న ఈట ఎంత ఉంటుంది అనుకున్నాం సార్? నో, కరెంటు స్తంభం అంటుంది సార్. 2 రోజుకొస్తున్నారు సార్ దాన్ని. ఓకే, 40 రోజుల పాటు ఇవి అప్డేట్లు. ఏట్రా? అదే సార్, వాడు మామూలుగా లేడు సార్, వాడు 6 ప్యాక్ కూడా కాదు సార్, వాడిని ఏమనాలో మాకే తెలియట్లేదు సార్. అప్డేట్ ఏంటి? నేను ఇక్కడ రాసుకొచ్చుకున్నాను కొన్ని మాటలు. అదేంటంటే, అప్పటి వరకు అందరూ చెప్తున్న మాటలు, రాజు విన్న మాటలు, గొలియాతు కోసం
ఎక్కువ చేసి మాట్లాడుతున్నారు. గొల్యాతు కోసం ఎక్కువ చేసి మాట్లాడుతున్నారు. శత్రువుని ప్రశంసిస్తూ మాట్లాడుతున్నాడు. శత్రువు యొక్క శక్తిని గణపరుస్తూ మాట్లాడుతున్నాడు. శత్రువుని ఉన్నతంగా హెచ్చించి మాట్లాడుతున్నాడు. 40 రోజుల పాటు రాజు విన్న మాటలు ఇవి, విన్న మాటలు ఇవి, విన్న మాటలు విని ఆ రోజు రాజు విన్న మాట ఏమిటో తెలుసా? 4 నోట్లు. దావీదు అన్న మాట ఏమిటి, 4 విన్న మాట ఏమిటి, 4 నోట్లో నానిన తర్వాత రాజు దగ్గరకు వచ్చిన మాట ఏమిటంటే, ఫిలిస్తీయుని చంపేస్తా. అది కొత్త మాట, అప్డేటు. దావీదు వాళ్ళ అన్నోళ్ళకి పిండి వంటలు తెచ్చాడండి. వాళ్ళ అన్నోళ్ళకి అనిపించలా. అంకుల్తో వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఈలోపు వాడు, నేను ఫిలిస్తీన్ సర్దార్. అంకుల్ ఎవరాడు? 40 రోజులుగా ఇదే మ్యాటర్ మా ఎవరు అంకుల్ ఆడు? ఫిలిస్తీన్ సర్దార్లో పెద్దోడు హారుమల్. ఏంటంట 40 రోజులు తిన్నాను వంట పట్టట్లే, పందుల్లాగా తింటున్నారు. మన తిన్నాను వంట పట్టట్లేదు అంటున్నారు. ఏం చాలా గాలి వచ్చింది అట్లా. అవునా అంకుల్? జీవం గల దేవుని తిరస్కరించడానికి వాడే పాటాడు అంకుల్. సున్నతి లేని ఫిలిస్తీన్ ఏంటంకుల్ కంగారు అడిపోతావే? వాడిని చంపితే రాజుగారు ఏమిస్తారంట. రాజుగారు ఇచ్చేది కాదురా, నువ్వు ఆ మాట ఎత్త మాకు. నమ్మాట సున్నతి లేని ఫిలిస్తీన్ని చంపేస్తా. సున్నతి లేని ఫిలిస్తీన్ని చంపేస్తా. రాజు ఏమిస్తాడంట? వాళ్ళ అమ్మాయిని ఇస్తాడంట. బాగుంటుంది వాళ్ళ అమ్మాయి. మొహం మెటల్ రోడ్ లాగా ఉంటుందా? పర్వాలేదా? అది ఎవరితోనే పర్వాలేదు, దానికోసం కాకపోయినా వాడిని చంపేస్తా మొదట. ఆ మాట 4 ఆ మాటలు రాజుకు నచ్చి ప్రవేశపెట్టుడి. గమనించాలి జాగ్రత్తగా. ఈ రోజుల్లో గొర్రెలు కాచుకునే వాళ్ళు కూడా, ఈ రోజుల్లో ఎంత నవనాగరికత ఉన్న ఈ రోజుల్లో గొర్రెలు కాచుకునే వాళ్ళు కూడా చెరిగిపోయిన పంచె ఒకటి, భుజం మీద ఒక కండవ ఒకటి పెట్టుకొని కర్ర తీసుకొని ఈ రోజుకు కూడా. మరి ఆ రోజుల్లో సౌలు చెప్పాడు, వాడెవడో గొలియాతును చంపే వీరుడు ధీరుడు రాబోతున్నాడు, మనం బలహీనం అన్నట్టు తెలియకూడదు, బిల్డప్ ఇవ్వాలి, మనం పసలేనోడికి పబ్లిసిటీ ఎక్కువ అంట. మీరెవరు తక్కువ, హుందాగా ఉన్నాడు, కమాన్ ప్రవేశపెట్టుడి అన్నాడు. ఇంకేముంది? దావీదు వచ్చిన తీరు చూస్తే ఎంత గమ్మత్తుగా ఉంటుంది. అంటే ఈ అప్డేట్లో ఉన్న వాళ్ళే ఆ చిరిగిపోయిన పంచ కండవే పెట్టుకుంటే, ఆ రోజుల్లో ఇంకా దారుణంగా ఉంటుంది. దావీదు వచ్చాడు, మొత్తం మీద దావీదు పొట్టాడు. ప్రవేశపెట్టుడు ఉన్న వెంటనే దావీదు పంచి పైకెత్తుకు లొంగి పెట్టుకోడు. సౌలు అన్నారు, ఒరే వాడెవడో ధీరుణ్ణి ప్రవేశపెట్టమన్నాడు, వీడెవడరా సార్? ఆ మాట అన్నది వీడే సార్. ఏ మాట? ఫిలిస్తీన్ చంపేస్తా, రాజు ఏమిస్తాడంటే ఈడే సార్ అందరి. ఒరే మీరు చాలా పెద్ద ప్రాజెక్ట్ విషయం ఆలోచిస్తున్నారా? నీకు అసలు ఇంటర్వ్యూ కూడా లేదు. ఒరే నీకు బుర్ర గాడిద, వాడిని ఎట్ట ప్రవేశపెట్టేవరా సార్? వాడు జాగ్రత్త వినాలి. అది నీకు ఇంటర్వ్యూ కూడా. రాజా నన్ను శంకించొద్దు, కావాలంటే 10 నాపురాలు పెట్టి ఇక్కడ, కావాలంటే నా బలం ఏంటో నిరూపిస్తాను, శంకించొద్దు నన్ను. ఇట్లాంటి మాటలు ఏం మాట్లాడలేదు దావీదు. ఒకటే మాట, ఆ ఫిలిస్తీనుని బట్టి ఎవరు మనసు కృంగిపోవాల్సిన అక్కర్లేదు. ఐ విల్ ఫైట్ విత్ దెమ్. కొంత గట్టిగా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఫ్యాబ్రికేట్ చేసేవాడు కాదు కావాల్సింది. సమస్య వచ్చినప్పుడు దాన్ని డెమోన్స్ట్రేట్ చేసేవాడు కావాల్సింది. సమస్యలు వచ్చినప్పుడు వాటిని ప్రకటించేవాడు కాదు కావాల్సింది. సమస్యల నుంచి గట్టెక్కించగలిగే వ్యక్తి కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను మాట రాసుకొచ్చుకున్నాను ఇక్కడ. ప్రొఫెషనల్స్ విల్ సీ ద ప్రాబ్లం,
Professional people, they see only problem. Professional people, they see only problem. But passionate people, they will see passionate people. వైరాగ్యం కలిగిన వాళ్ళు సమస్యను విడుదల కలుగు చేయగలిగిన దేవునికి మహిమ కలుగును గాక. Passionate people will see the possibilities, not problem. అధికారులు జ్ఞానం కలిగిన వాళ్ళు సమస్య ఏమిటో చూస్తారు. ప్యాషన్ కలిగిన వాళ్ళే సమస్యలోంచి ఎలా గట్టెక్కించాలి, పాసిబిలిటీ ఎక్కడ ఉందో వెతుకుతాడు. కోట్లు చప్పట్లు గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. జపాన్లో ప్రఖ్యాతిగాంచిన ఒక సబ్బు కంపెనీ ఒకటి ఉంది. జపాన్ పేరుగాంచిన సబ్బులు కంపెనీ. సబ్బు జపాన్లో 80% ఆ సబ్బే వాడతారు, ఒంటికి గమగమలాడే సబ్బు. అయితే ఈ మధ్య నేను చదివాను, అది ఈ మధ్య వ్యాపారం తగ్గింది, బాగా డల్ అయిపోయింది బిజినెస్. కారణం ఏంటంటే కొన్ని బాక్సుల్లో సోపు లేకుండానే ప్యాకింగ్ అయి వెళ్ళిపోతుంది. ప్రజలు భయంకరంగా దూషిస్తున్నారు. ఆల్మోస్ట్ దివాలా దశలోకి వెళ్ళిపోయింది వ్యాపారం. సబ్బుల కంపెనీ కోట్లల్లో నడిచింది. 80% వాడేవాళ్ళు ఇప్పుడు 8% పడిపోయింది సబ్బుల కంపెనీ. కమిటీ మీటింగ్ పెట్టేశారు. కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం, అందరు బోర్డు మీటింగ్లు జరుగుతుంది. 2-3 రోజుల పాటు బుర్ర పీక్కుంటారు. ఒకటి ఏం చేద్దాం ఆల్మోస్ట్ దివాలా దశకు వచ్చేసింది. మంది ఏం చేద్దాం ఒక్కొక్కరు ఆలోచిస్తున్నారు. ఆ టీలు తాగుతున్నారు, బిస్కెట్లు తింటున్నారు, బిర్యానీలు తింటున్నారు, మళ్ళా కూర్చుంటున్నారు, మళ్ళీ బయటికి వెళ్ళి సిగరెట్ కాలుతారు. కాలు గాలి కుక్కలాగా, కాలు గాలి పిల్లిలాగా అటు ఇటు తిరుగుతారు, సిగరెట్ తాగుతారు, బుర్ర పీక్కుంటారు, మళ్ళీ టెన్షన్ కొడతారు. కూల్ అంటారు. ఇక ఏంటి సమస్య, ఏం చేద్దాం. ఒకడు గంటకి వాళ్ళకి టీలు ఇచ్చి, కాఫీలు ఇచ్చి, బిస్కెట్లు ఇచ్చి వెళ్తున్నాడు ఒక అతను. ఈ సబ్జెక్ట్ అంతా చూస్తున్నాడు. ఆ రోజున ఒక అతను, 2వ రోజు 3వ రోజు ఒక అతను బయటకు వచ్చి సిగరెట్ తాగుతూ ఆలోచిస్తున్నాడు. వీడు అడిగాడు, సార్ 2-3 రోజులుగా అందరూ బుర్ర పెట్టుకుంటున్నారు సార్, సమస్య ఏంటి సార్? టీలు ఇచ్చుకునేవాడు నాన్ సెన్స్ రబ్బిష్ అని ఇంగ్లీష్లో బుద్ధి. వాడికి అర్థం కాలేదుగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వాడు ఇంకొక ఆయన వెళ్ళాడు, మరలా ఈయన రావడం, ఆయన ఇంకొక ఆయన వెళ్ళాడు, ఆయన కూడా బుర్ర పీక్కుంటున్నాడు. సార్ సమస్య ఏంటో చెప్పండి సార్. నన్ ఆఫ్ యువర్ బిజినెస్ సార్. బిజినెస్ దివాలా తీస్తుంటే నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటారు ఏంటి సార్? ఆ బిజినెస్ని ఎక్కడికో తీసుకెళ్దాం సార్, చెప్పండి సార్. సార్ నాకు మంచి ఐడియా ఉంది సార్, సమస్య ఏంటో చెప్పండి సార్. మీరు పెద్ద అధికారులు సార్, ఓన్లీ ప్రాబ్లం సార్. ఐ ఆమ్ ద ప్యాషనేట్ పీపుల్ సార్, ఐ ఆమ్ ద ప్యాషనేట్ మ్యాన్ సార్. మీకు సమస్య పరిష్కారం ఏమీ లేదురా. కొన్ని బాక్సుల్లో సబ్బు లేకుండానే వెళ్ళిపోతున్నాయి ప్యాకింగ్లో. అవమానం వచ్చేసింది, ఆల్మోస్ట్ దివాలాకు వచ్చేసాం రా. సరే మీరేమి నిర్ణయించుకున్నారు సార్? నేనేమో ఒకటి సెన్సార్ ఒకటి పెడితే బాగుంటుంది అన్నాను. ఎంత అవుద్ది సార్? 2 కోట్లు అవుద్ది. 2 నెలలు ఎక్కడ జీతాలు లేవు, మరి ఈ 2 కోట్లు అంటే. ఆయన ఏం చెప్పాడు సార్? ఆయనేమో లేజర్ కిరణం పడితే ఏ బాక్సులో అయితే ఉండదో అదెంత సార్ లేజరు? అది 1 కోటి రూపాయలు. ఈయన చెప్పింది 1 కోటి రూపాయలు, ఆడు చెప్పింది 2 కోట్లు, ఇంకోటి 3 కోట్లు చెప్పాడు. సార్ 5 నిమిషాలు టైం ఇస్తే నేను నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంకనా ఇప్పుడు చెప్తాను రండి సార్. ఏంటో చెప్పాడు, చెప్పండి సార్, చేసి చూపెడతాను సార్. సరే వాళ్ళలో కొంతమంది సరే చేద్దాం చూద్దాం రమ్మాడాడు, ఏదో చెప్తాను అంటున్నాడు కదా. నేను చెప్పను సార్, నేను మీకు చేసి చూపెడతాను సార్. పగిలిపోద్ది నీకు ఇక్కడ బుర్ర సార్, నా మాట వినండి సార్, రండి సార్, నాతో రండి సార్. మొత్తాన్ని తీసుకెళ్ళాడు కంపెనీలోకి. మిషన్ బెల్ట్ మీద సబ్బులన్నీ వెళ్తా ఉన్నాయి,
బాక్సులన్నీ వెళ్తా ఉన్నాయి, బాక్సులు. అధికారులు అందరూ చూస్తున్నారు. వీడు వెళ్ళి టేబుల్ ఫ్యాన్ ఒకటి తెచ్చాడు. టేబుల్ ఫ్యాన్ కుర్చీ వేసి కుర్చీ మీద టేబుల్ ఫ్యాన్ పెట్టి స్విచ్ చేశాడు. 5లో పెట్టి బుస్సుమని తిరిగింది. ఏ బాక్సులో అయితే సోప్ లేదు బాక్సులన్నీ కింద పడిపోతున్నాయి, మిగతా అన్నీ పోతా ఉన్నాయి. సార్ 500 రూపాయలు టేబుల్ ఫ్యాన్ సార్. ఓన్లీ 500 రూపీస్ టేబుల్ ఫ్యాన్ సార్, చాలు. మీరు నమ్మరు, చదవండి, నెట్లో చదవండి. వాడిని వైస్ ప్రెసిడెంట్ని చేశారు ఆ సబ్బుల కంపెనీకి. టీ ఇచ్చిన వాడిని వైస్ ప్రెసిడెంట్ చేశారు ఆ కంపెనీకి. ప్రొఫెషనల్స్ విల్ సీ ఓన్లీ ప్రాబ్లం, బట్ ప్యాషనేట్ పీపుల్ దే సీ పాసిబిలిటీ. సమస్యలో నుంచి పరిష్కారాన్ని ఆలోచిస్తారు. యోసేపు సమస్య ఏమిటో చెప్పాడు, సమస్యకు పరిష్కారం ఏమిటో చెప్పాడు. అధికారులు గతంలో చేతులు కలిపిన అనుభవాలను పరిగణలోకి తీసుకొచ్చి బ్యారేజ్ వేస్తారు. యోసేపు లాంటి జ్ఞానం కలిగిన వాళ్ళు గతంలో జరిగినవన్నీ డబ్బా కొట్టుకుని కుదరదు. గతంలో మేము 9 సంవత్సరాలు పరిపాలించాము, ఆ డబ్బాలు వద్దు, ఇప్పుడు ఫ్యూచర్ ఏమిటో ఆలోచించండి. అప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎల్లకాలం సమస్యలు చెప్పేవాళ్ళే, సమస్యలు నెత్తి మీద చెప్పేవాళ్లే కానీ పరిష్కార మార్గం చెప్పేవాడు కావాలి. దావీదు పలికిన మాటలు రాజుకి నచ్చి ఏం మాట్లాడాడు? దయగల మాటలు మాట్లాడేవాడికి రాజు స్నేహితుడు అవుతాడట. ఇక్కడ రాజు స్నేహితుడు అవలా, ఏకంగా రాజు కూతురు నేసాడు లైన్లో. రాజుకు అల్లుడు అయ్యాడు. మొన్నటి వరకు బెత్లహేంలో గొర్రెలు కాసుకునేవాడు, ఈరోజు చెప్పండి దేవునికి మహిమ కలుగును గాక. నెక్స్ట్ 4వ మాట, 4 ఎస్తేర్ 8:2. ఎస్తేర్ 8:2. రాజు హామాను చేతిలో ఉంగరాన్ని ఓడబెరికి మొర్దెకైకి పెట్టెను. 4వ మాట, పర్ఫెక్ట్ లైఫ్ ఆఫ్ ట్రూత్. సత్యము ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే నిఖార్సైన జీవితం, సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ధైర్యంగా చెప్పగలిగే జీవితం. పర్ఫెక్ట్ లైఫ్ ఆఫ్ ట్రూత్. తలల పైకెత్తుని నేను లాగించుకుని వెళ్ళిపోతాను. మొర్దెకై రాజుని చంపాలని ఇద్దరు పన్నాగం పన్నుతా ఉంటే సమాచారం తెలుసుకొని ఎస్తేర్ ద్వారా సత్యాన్ని రాజుకి చేరవేశాడు. నా దేవుని ప్రియులారా, 101వ కీర్తనలో దావీదు అంటారు, నాతో కూడా నా దేశంలో నివసించినట్లు నమ్మకస్తుల్ని వెతుకుతున్నా. ప్రకటన గ్రంథం 19లో ఆ ఘట సర్పంతో యుద్ధం చేయడానికి ఏర్పరచబడిన వాళ్ళు నమ్మకస్తులు. సౌలు రాజా అస్తమాట్లో దావీదు మీద పడిచేస్తారేంటండి? మన అంతఃపురంలో మీ అల్లుడు దావీదంతటి నమ్మకస్తుడు ఇంకోటి లేడు సార్. మన అంతఃపురంలో దావీదంత నమ్మకస్తుడు ఇంకొకటి లేడు సార్. ప్రియులారా, సేవకి, సంఘానికి, మినిస్ట్రీకి నమ్మకస్తులు కావాలి. ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా పుకార్లు రేపేవాళ్ళు కాదు కావాల్సింది, వదంతులు కలుగు చేసేవాళ్ళు కాదు కావాల్సింది, నమ్మకస్తులు కావాలి. నమ్మకమైన వాడు సంగతిని దాచిపెడతాడు. సందర్భానుసారంగా అది చేయకపోతే ద్రోహ కార్యాలు జరుగుతాయి. ఆ క్షణాన పేతురు, నువ్వు యేసుతో ఉన్నవాడివి కాదా? ఆ రోజున పేతురు గనక అవును అని అనుంటే ఈ రోజున సంఘం ఉండేదా లేదో తెలియదు, కానీ
నమ్మకమైన వాడు ఆ సందర్భంలో సంగతిని దాచి. సేవకుల్లో కానీ, సంఘంలో కానీ, సంస్థలో కానీ నమ్మకమైన వాళ్ళు కావాలి. నమ్మకమైన వాళ్ళు కావాలి. మొర్దెకై ఉన్నట్లుగా సంస్థకి కీడు కలుగుతుందంటే, లేకపోతే వ్యక్తిగత జీవితానికి కీడు కలుగుతుంది. నమ్మకం ఉన్నట్టు లేనివి ఉన్నవి లేనివి కల్పించి కావించి కాదు. నమ్మకస్తులు. సతీష్ కుమార్ గారి పుస్తకంలో చదివాను నేను ఒక్కసారి. ఈ రాజుకి తరతరాల శత్రుత్వం. చుట్టుపక్కల ఉన్న రాజులందరూ వీళ్ళ వల్ల మనకు నెమ్మది లేకుండా ఉందని మొత్తం మీద ఆయా దేశాల వాళ్ళు సంప్రదింపులు జరిపి సంధిని కలుగు చేశారు. సరే, మీరు ఒకసారి మా దేశానికి రండి అన్నారు. మేము మీ దేశానికి ఒకసారి వస్తామన్నారు. వీళ్ళు దేశానికి వెళితే ఆ దేశంలో మంచి వంటకాలు పెట్టారు, అన్నీ చూపెట్టారు. చాలా హ్యాపీగా సంధి చేసుకుని వెళ్ళి, మీరు కూడా మంచి రోజు చూసుకుని రమ్మంటే వీళ్ళు వెళ్ళారు. ఈ రాజు తాలూకు వెళ్ళారు. వాళ్ళు కూడా వాళ్ళ తహతకు తగ్గట్లుగా బాగా చూసుకున్నారు. ఆ దేశంలో మామిడి పండ్లు బాగా ఫేమస్. రాజా అంతఃపురంలోనే తోటలో మంచి మామిడి పండ్లు ఉంటాయి, మంచి విలువైనవి. రాజు అన్నాడు, అక్కడున్న ఒక 70 సంవత్సరాల వృద్ధుడితో, తోటమాలితో, లయా మంచి మామిడి పండ్లు ప్యాక్ చేయి, ఇంతకాలం శత్రుత్వం ఉంది, వాళ్ళు మనల్ని చాలా బాగా చూసుకున్నారు, మంచివి తీయగా నోట్లో పెడితే కరిగిపోవాలంతే, మంచి ప్యాక్ చేయి. పోతే ప్యాక్ చేశారు. ఆ రాజు వచ్చి, మా దేశంలో మా అంతఃపురంలో పండించే మామిడి పండు బాగుంటాయి, తినడం ఇచ్చి పంపించారు. ఆ రాజు అక్కడికి వెళ్ళి మామిడి పండు లోపల నుంచి శుభ్రంగా కడుక్కొని తినడం ప్రారంభిస్తే పుల్లటి మామిడి పండు, భయంకరమైన వగరు, చేదు, దారుణంగా ఉన్నాయి. ఇక వాడికి ఎక్కింది. ఎందుకు వాడు మా దేశానికి వస్తే మేము ఎంత బాగా చూసుకున్నాం, వాడు చేస్తాను. రాజుకి ఏం అర్థం కాలేదు. ఇంతకాలం శత్రుత్వం మేలు చేద్దాం అనుకుంటే ఈ ముసలాడు ఏంటి ఎడ చేశారు, తిన్నగా తోటకెళ్ళి ఏం చెప్పాడు నీకు, పలికే శత్రుత్వం పెరిగిపోవడం ఇంకొంచెం ఎక్కువ, వాడు యుద్ధానికి వస్తానంటే నీకు కొట్టాడు ముసలాడు. ఏం చెప్పాడు, మనసులో ప్యాక్ చేయమన్నాడా, ఎట్లా ప్యాక్ చేసి జాతవా. ముసలాడు అన్నాడట, రాజా 4-5 తరాలుగా ఈ మామిడి తోటలోనే మేము తోటమాలుగా ఉన్నాం. మీ తాత ముత్తాతలు కూడా మమ్మల్ని నమ్మి ఇక్కడ పెట్టారు. చెప్తున్నాను, ఈ రోజుకి నేను కానీ, మా తాతల ముత్తాతలు కానీ, నా పిల్లలు కానీ, మనవలు కానీ ఈ రోజుకి వాళ్ళ పండు దగ్గర తీసుకొని వాసన చూసిన పాపాన కూడా మేము పోలేదయ్యా. ఒకవేళ మేము వాసన చూస్తే మీరు రాజులు కదా, మీరు అది అసహ్యించుకుంటారేమోనని యథార్థ హృదయంతో చెప్తున్నాను రాజా. 5-6 తరాలుగా ఈ తోటలో కాసిన మామిడి పండుని వాసన కూడా మేము చూడలేదు. ఎలా ఉన్నాయో నాకు నచ్చినవన్నిటి ప్యాక్ చేసి పంపించాను అంతే. వెంటనే రాజు అన్నారట, వారితో శత్రుత్వం ఉన్నా పర్వాలేదు, నీలాంటి నమ్మకస్తులు కావాలి నా రాజ్యానికి. హల్లెలూయా, హల్లెలూయా. నీలాంటి నమ్మకస్తులు కావాలరా నా రాజ్యానికి. ఏది నమ్మకత్వం? ఉన్నట్టుగా సత్యం మాట్లాడేటట్లుగా, ఉన్నవి లేనట్లుగా, లేని ఉన్నట్లుగా కావించుకొని కల్పించుకొని వదంతులు ఇవన్నీ కట్టి పెట్టాలి. మనుష్య కోసం ప్రాణాన్ని కూడా పణంగా పెట్టగలగాలి. అలాంటి నమ్మకస్తులు యేసయ్యతో పాటు మనం దుష్టమృగంతో యుద్ధం చేయాలంటే నమ్మకస్తులై ఉండాలంట. దేశంలో నాతో కూడా ఉన్నట్లు నమ్మకస్తుల్ని నేను వెతుకుతూ ఉన్నాను, కనిపెడుతున్నాను. నెక్స్ట్ 5వ మాట, ఎస్తేర్ 2:17. ఎస్తేర్ 2:17.
స్త్రీలందరికంటే రాజు ఎస్తేరు మీద దయ చూపెట్టాడు. ఆవిడ ఎదురు రాగానే చాపాడు. ప్రిపరేషన్ లైఫ్, ప్రిపరేషన్ లైఫ్. రాజు దగ్గరికి వెళ్ళాలంటే కాస్త సిద్ధపాటు ఉండాలి. ప్రిపరేషన్ లైఫ్. తలలు పైకెత్తండి. ఒక్క 4 మాటలు ఇందులో సిద్ధపాటులో ఒక 4 మాటలు చెప్తాను, మీరు నోట్ చేసుకొని వివరించను. సమయం పరిగెడతా ఉంది. 1 ప్రజెంటేషన్. 2వ అధ్యాయం 13వ వాక్యం. ఏ ప్రజెంటేషన్ 2:13. నేను చెప్పేస్తాను, ఆగండి. శ్మశాన కోటలో ఉన్న కన్యకలందరినీ పిలిపించారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి వంతు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి వంతు. ఒక్కొక్క ఆడపిల్ల వస్తుంది. సార్ హేగే గారు, సార్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు బంగారు నాకు గాజులు ఇవ్వా? అమ్మా కనీసం రాజుగారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టాలన్నా చెయ్యి వంగదమ్మా నీకు. సరే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వేసుకోమా. ఎవడరా నువ్వు చెప్పిందిరా హేగగా? ఇక్కడి నుంచి ఇక్కడి వరకు బంగారి, ఇక్కడి నుంచి ఇక్కడ బంగారి. మెడలో ఒక 20-25 కేజీలు వేయి, నెత్తి మీద వేయి. అమ్మ నిలబడవమ్మా, బెజ్జం కొట్టు, ఇక్కడ బెజ్జం కొట్టు, 2 ముక్కులకు 2 బెజ్జాలు కొట్టు, చెవులు కొట్టు, కొట్టి కొట్టు. ఇదేమో హౌరా బ్రిడ్జి, ఇదేమో గోదావరి బ్రిడ్జి. ఇటే 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 ఇటే. అమ్మా నేను చూస్తే మహంకాళ్ళు ఉన్నట్టున్నావు అమ్మా. సెలెక్ట్ అయినా పర్వాలే, సెలెక్ట్ కాకపోయినా పర్వాలే. రాజుగారు నన్ను సెలెక్ట్ చేయలేదనుకో, అలాగే మా ఊరు వెళ్ళిపోయి ఖజానా జ్యువెలరీ షాప్ పెట్టేస్తా. ఒక్కొక్క ఆడపిల్ల వ్యవహారం ఇది. కానీ ఎస్తేర్ ఎలా ప్రిపరేషన్ అయింది, ఎలా తనని తాను నివేదించుకుంది, ఎలా ప్రజెంట్ చేసుకుంది. రాజు దగ్గరకు వెళ్ళేటప్పుడు ఎలా ప్రజెంటేషన్ ఉండాలి. కొంతమందికి ప్రిపరేషన్ ఉంటుంది కానీ ప్రజెంట్ చేసే విధానం తెలియదు. చెవిగలవాడు ఆత్మచెప్పు సంగతులు గ్రహించును గాక. ఒక్కొక్క సహోదరి ఉంది, అసలు పచ్చడి చేసిన 4 పళ్ళాలు తినేయచ్చు, పప్పు పెట్టిన 6 పళ్ళాలు తినచ్చు. అంత కమ్మగా చేస్తుంది. ఆ ప్రిపరేషన్ అల్లాడిపోద్ది, అంత బాగా చేస్తుంది. కానీ పంపించేటప్పుడే ఆ ప్రజెంటేషన్ అధ్వానంగా ఉంటుంది. ఆ తీసుకొచ్చేటప్పుడు పప్పు కింద పోసి పైన పోసి, కింద పోసి పైన పోసి ఇట్లా ఊపుకుంటూ అనుకో, షేకింగ్ ఎక్కువ. కమ్మగా చేసింది. ప్రిపరేషన్ బాగా ఉంది, ప్రజెంటేషను బాగా. మీకు ఇట్లా అర్థం కాదులే. ఇదిగో రోడ్డు ప్రక్కన దోశలు ఇడ్లీలు అమ్ముతుంటారు ఫ్రెష్గా. ఏ పూటకి ఆ పూటకి 2 కేజీలు పప్పు నానబెట్టి ఫ్రెష్గా అమ్ముతాడు. ఇవి నచ్చవు మన వాళ్ళకి. వాళ్ళు బాగుపడాలిగా, చిన్న వ్యాపారాలు కూడా దీవించబడాలిగా. అక్కడ తినరు. పద ఎక్కడికి? గీతా రెస్టారెంటా? నేను అనలా, మీరు అన్నారు. పద 5 స్టార్ హోటల్కి వెళ్ళారు. 4 రోజులకు సరిపడా పిండి రుబ్బి ఆ పాచిపెట్టులో పెట్టుంటారు. పాచిపెట్టు అంటే ఫ్రిడ్జి. 4 రోజులు సరిపడా పిండి దాంట్లో పెట్టారు. అది పురుగు, లైట్ తెల్లటి పురుగు పట్టుంటుంది. తినండి, రేపు వెళ్ళండి గీతా రెస్టారెంట్కి. ఆ పిండి దరిద్రమైన విషయం, అది మ్యాటర్. ఆ లోపల దోశలు వేసేవాడికి సొక్కా కూడా ఉండదు. చిన్న టవల్ ఒకటి పేలు ఒకటి కట్టుకొని గోగుతూ ఉంటే గెగుతూ ఉంటాడు, చేస్తుంటాడు. సొర్ర అంటుంటే లోపల ప్రిపరేషన్ ఎలా ఉన్నా సరే, లోపల వంటగదిలో ప్రిపరేషన్ ఎలా ఉన్నా సరే, ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది. మీ మీ తెల్లదేటే, ఇదిగో టోపీలాగా మసాలా దోశ ఇంటి వేస్తారు. మసాలా దోశ మీద పువ్వు పెడతాడు, కొత్తిమీర పెడతాడు, కరివేపాకు పెడతాడు, క్యారెట్ తరిగి. ఆ ప్రజెంటేషన్ చూస్తే ఒరే ఆ ప్రిపరేషన్ సంగతి ఆలోచించరా. ఆ మసాలా దోశ వేసాడే ఆడి సంగతి ఆలోచించరా. ప్రిపరేషన్ ముఖ్యం కాదు, ప్రజెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్. మిగతా వాళ్ళందరూ వామ్మో మహంకాళుల్లాగా వచ్చారు రాజు దగ్గరికి. ఎస్తేర్ మాత్రం చక్కగా హేగే
పరిశుద్ధాత్ముడు ఏ అలంకారం అయితే ఇచ్చాడో అలాగే వచ్చేసింది. మన ప్రభు రాజాతి రాజు దైవ సన్నిధికి వచ్చేటప్పుడు మనం ఎలా రావాలి? మన వే ఆఫ్ డ్రెస్సింగ్, మన డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి? జోసెఫ్, రాజు పిలుస్తున్నాడు నిన్ను, అవునా అవునా వచ్చేస్తున్నా. అలాగే రాలేదు. చక్కగా ఉంటుందో, రాజు నిన్ను పిలుస్తున్నాడు అన్న వెంటనే వెళ్ళి క్షవరం చేయించుకొని ఖైదీ బట్టలు ప్రక్కన పెట్టి వేరే వస్త్రాలు ధరించుకొని రాజు దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఆదివారం ఆరాధనకు వచ్చేటప్పుడు శుభ్రంగా రావాలి, ఉన్న బట్టల్లోనే మంచి వేసుకురావాలి. కొనుక్కునేటప్పుడే గమనించాలి, మగాళ్ళు గమనించండి. రౌండ్ నెక్ టీషర్ట్లు వేసుకొని నిక్కర్లు వేసుకొని, అంటే ఇక్కడ నిక్కర్లు వేయట్లేదే, అమెరికాకి వెళితే అమెరికాలో ఒక్కొక్కడు నిక్కర్లు వేసుకొచ్చారు. రై దరిద్రుడా, రిక్షా దొరుకుతుందా గాడిద అంటే ఫ్రీగా ఉంటుంది. ఫస్ట్ గారు దిస్ ఈజ్ వెరీ కంఫర్టబుల్, అది మొత్తం కంఫర్ట్గా ఉంటుంది. యాదవ పొర నిక్కర మొహవాడ, ఎవడరా నిక్కర్ జార్జ్ గాడు ఉన్నట్టున్నాడు. సన్నిధికి వచ్చేటప్పుడు నిక్కర్లు వేసుకొస్తున్నాడు దరిద్రుడు. టీషర్ట్లు కొనేటప్పుడు, చొక్కాలు కొనేటప్పుడు మీ సైజో కాదు మీకు తెలీదా? మాకు ఒక ఆయన ఉన్నాళ్ళండి, పెద్ద ఆఫీసరు. అసలు ఆయన కనుక చూస్తే ఈ జీవితంలో మనం అన్నం తినలేము. ఆ పొట్టను 20 రూపాయల కొండనట్టు ఉంటుంది. టైట్ బన్ని నోట్ వేస్తాడు. అది ఎప్పుడుదో ప్యాంటు పెళ్ళప్పుడు అనుకుంటే, ఇప్పుడు ఆయన 72 సంవత్సరాలు, అది పైకి ఎత్తుకొని ఎక్కడ తిరిగి ఆ నడక అంటే స్ట్రైట్గా నడుద్దాం అంటే ఇక్కడ చిరిగిపోద్దామని భయంగా ఉంది పాస్టర్ గారు. ఎందుకు మరి చిన్నప్పుడు ప్యాంట్ ఎందుకు వేసుకోవడం? శుభ్రంగా రావాలి ప్రార్థనకి. అని నేనేమో మామూలుగా నిలబడి పాడుతున్నా. పాట ప్రారంభించినప్పుడు లేడు ఒకడు, ఆ తర్వాత మధ్యలో వచ్చి కూర్చున్నాడు. ఇక్కడ ఆడేమో ఆరాధన, అబ్బా ఆడో పెద్ద కాటి కాపురాడు, నల్ల బల్లెను, ఇక్కడ పుర్రి బొమ్మ, 2 ఎముకలు ఉన్నాయి. డేంజర్ అన్నది కింద. ఏడే పెద్ద డేంజరుడు, శవాలు తగలబెట్టి కాటి కాపురున్నాడు. పొర కాటి కాపురాడా. ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు ఎట్లా వచ్చేదే? ఎస్తర్ ప్రిపరేషన్ అండ్ ప్రజెంటేషన్ ఇస్ మీ దగ్గరకు వస్తారు. చీర కొనుక్కునేటప్పుడు తెలియదా దానికి అద్దాలు ఉన్నాయని? అమ్మా నిన్నుగా తల్లి దండం పెడతారు. ఆరాధన జరుగుతుంది, అదే మరి ఏమనుకోకూడదు. మరి ప్రభువులో అయిపోయాం మనం, ఆరాధన జరుగుతుంది, మరి మీరేమనుకోకూడదు. సన్నిధానాన్ని ఆరాధన జరుగుతుంది పాప ఆరాధన బాగానే చేస్తుంది. మధ్యలో ఆరాధన మధ్యలో మరి పైకి చెంగు తీసింది. దానికేమో ఇంత పెద్ద అద్దాలు ఉన్నాయి. ఆరాధన ఏంటి కొనేటప్పుడు తెలియదా దానికి అద్దాలు ఉన్నాయని? ప్రజెంటేషన్ చెప్పండి గట్టిగా. ఆడపిల్లలు జీన్స్ ప్యాంట్లు వేసుకొని రావడం, పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు. అదే చెప్పండి గట్టిగా. పేషెన్స్, ఓపిక. నేను చెప్పేస్తా. ఇదో మొర్దెకై తాకీదు పత్రిక ఒకటి, రారా మొర్దెకై ఎస్తేర్ వాళ్ళ బాబాయ్ హామాను రాసిన పత్రం ఇది, మా అమ్మాయికి ఇచ్చిరాపో. ఇచ్చాడు. 12వ నెల 13వ తారీఖు ఏదో ఉంది అక్కడ. ప్రపంచంలో ఉన్న యోధులందరినీ ఒకేసారి పో. డిసెంబరు 12వ నెల 13వ తారీఖు ఏదో ఉంది.
ఇక మన చేతుల్లో అది దొరికితే వెళ్ళి కూర్చోరా, ఇక దొరికితే ఇక అది దొరికితే రా పద. రాజు వాళ్ళు ఆయనే కదా. మొత్తం ఫోన్ చేసి హడావుడి చేయకుండా చూద్దాం. రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు అన్నారు, ఎస్తర్ వాట్ హ్యాపెండ్? ఏం లేదు రాజుగారు, ఈరోజు మీరు భోజనానికి వస్తే బాగుంటుంది. వై? నీ బర్త్డేనా? నో. నీ మ్యారేజ్ డే? నా మ్యారేజ్ డే ఏంటండి, వస్తే ఇద్దరిది వస్తుంది మ్యారేజ్ డే. సారీ. మరేంటి? భోజనానికి వస్తే బాగుంటుంది. ఓకే. అంటే హామాన్ గారు కూడా, రాజు హామాను రేపు నీకు డేట్ ఖాళీ ఉందా? ఎందుకు? రే సావడానికి తొందర, ఆడికి సావడానికి తొందర. రాజు వారమంతా ఫ్రీ మీటింగ్ లేవు. చలో ఇస్తే రేపు సాయంత్రం భోజనానికి. ఫుల్ తిన్నారు. మన వాళ్ళు ఏం చేస్తారంటే, యేసన్న గారు అదే అంటారు, మీరు దిట్టంగా తిని ఆ తర్వాత కొట్లాడుకోండి. ఎందుకంటే కొట్లాడాలంటే ఓపిక కావాలి కదా. తినకముందు దెబ్బలాడుకోకండి అంటారు ఆయన. అది ఎస్తేర్ చేతిలో ఉందా ఆల్రెడీ ఉత్తరం, ఎస్తేర్ చేతిలో ఉందా ఆల్రెడీ. వాట్ ఏ పేషెంట్ అండి. రాజా భోజనాలు అన్నీ బాగున్నాయి. సిస్టర్ గారు ఏ చేసేవాడు బాబు, ఒక ముద్ద పెట్టు. ఏది ఒక ముద్ద? ఇది చూడండి, ఇది ఒక ముద్ద. పండు తిన్నాడు. ఎస్తర్ సీ యు లేటర్, గుడ్ నైట్. రాజా రేపు కూడా మీరు వస్తే బాగుంటుంది రాజా. రాజా వద్దా రాజా, ఫ్రీ అయ్యా మనం. ఎందుకురా హామాన్ గారికి తొందరరే, ఎందుకురా ఊరు మోసుకుంటుందా నీకు అనవసరంగా. అది కాదు హామాను, రేపు మనకు ఇంపార్టెంట్ రాజా. ఈ మీటింగ్లో ఈ కమిటీ చెప్పారు. ఓకే. వాట్ పేషెన్స్ అండి ఎస్తేర్కి. 2 రోజుల భోజనానికి వచ్చారు వాళ్ళు. హామాను దిట్టంగా తింటున్నాడు. ఎస్తేర్ మరి ఈరోజు ఏమన్నా ఉందా? నో, ఏం లేదు రాజా, జస్ట్ సింపుల్. సగం రాజ్యం రాసివునా? డైలాగులు వద్దరే. రాసివునా అనకపోతే రాసి తీసుకురావచ్చుగా. తేడు రాసివునా? రెండు రోజుల పాటు ఓపికగా భోజనం. వాడికి కూడా, వాడు హామాన్ వాడు పంది తిన్నాడు. వాడికి కూడా పెట్టింది ఓపికగా. ఏం వాట్ ఎ పేషెంట్. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా అప్పుడు చెప్పింది. రాజా ఒక ఉత్తరం పరిస్థితులు ఊగిపోయాడు రాజు. చేస్తాడు వాడికి పోయాడు. హామాను గారికి మామూలు కాదు పాపం. రాజు అటు బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడు, సరికి రాన్ చేయి పట్టుకో ఉన్నాడు. అవుట్. అలా చెప్పొచ్చేది ఏమిటంటే, ఓపిక చాలా ఇంపార్టెంట్. తన భర్తే కోరి వరించి నచ్చి పెళ్లి చేసుకున్నాడు ఎస్తేర్ని. సగం రాజ్యం కావాలా, అంత ఎఫెక్షన్ ఉన్న వెంటనే రెస్పాండ్ కాలేదు ఎస్తేర్. బీ పేషెన్స్, ఓపిక. 4 3 ప్రేయర్. బాబాయ్ రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఆషామాషి కాదు బాబాయ్. యోధులందరినీ 3 రోజులు ఉపవాసంలో ఉండమని చెప్పండి. నేను నాతో ఉన్న చెలికెత్తులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని వెళతాం. ఎందుకమ్మా? మీ ఆయనేగా వేసి తాడపెట్టి లేపేసేయండి. రాజుల యొక్క హృదయం దేవుని చేతిలో ఉంది. ప్రార్థన చేసుకుని వెళితే ఎంత కఠినాత్ముడైనా దండాన్ని దయగా చాపుతాడు మన మీద. ఆమేన్. ఏ కార్యక్రమానికి ఎక్కడికి వెళుతున్నా ప్రార్థన చేసుకుని వెళ్ళండి. ప్రార్థన లేకుండా ఏ పని చేయొద్దు. ప్రార్థన ద్వారానే
మూర్ఖుల యొక్క మనస్సును దేవుడు మార్చునుగాక. ఇందులో 4 పిటిషన్. ఎస్తేర్, నీ మనవేంటి? మనవేంటి? మనకు ఎన్నో ప్రార్థన అవసరతలు ఉంటాయి. నేను మొదటే చెప్పాను, రాజు మనసులో ఉన్న అభిలాష ఎవరికి అర్థం కాదు. రాజు దగ్గరికి వెళ్ళి మనం ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు. ఎస్తేర్, ఏమిటి నీ మనవి? రాజా, 1932లో నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? అప్పటి నుంచి ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు. వద్దు, డైలాగులు వద్దు. నీ మనవేంటో కట్టే కొట్టే బ్రీఫ్. ప్రభు దగ్గరకు వెళ్ళినప్పుడు ఎక్కువ తక్కువలు మాట్లాడకూడదు. ప్రార్థన చేసేటప్పుడు ఎక్కువ తక్కువలు మాట్లాడకూడదు. అవుట్ ఆఫ్ సబ్జెక్ట్లోకి వెళ్ళి ప్రార్థన చేయకూడదు. కాన్సెప్ట్తో ప్రార్థన చేయాలి, కాన్సిగరేషన్తో ప్రార్థన చేయాలి, కమిట్మెంట్తో ప్రార్థన చేయాలి. చెప్పిన మెసేజ్ ఒకటైతే ఇంకో మాకు ఒక అక్క ఉండేది, పెద్దక్క. నేను ఏ బస్సులో చేయి ప్రభువా, రాకడనే రైలు బండి వచ్చింది నాయన. నేను అసలు రైలు బండి సంగతే చెప్పున్నాను ఆమెకు. అదొక అవుట్ ఆఫ్ సబ్జెక్ట్. మాకు ప్రారంభించిన ఈ రక్షణ కోసం అసలు చెప్పలే. నేను అక్కడ ప్రార్థన చేసేటప్పుడు అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ పోకూడదు, ఎక్కువ తక్కువలు మాట్లాడకూడదు. ఎస్తేర్, వాట్ ఈస్ యువర్ పిటిషన్? హామానే వచ్చిన ఉత్తరం రాసింది, నా కొంపలో నిప్పులు పోసాడయ్యా. ఎందుకు ఇవన్నీ చెప్పు నాకు అర్థం కావట్లేదు. ప్రార్థన చేసేటప్పుడు బి పేషెంట్. అవసరమైన మాటలే ప్రభుతో చెప్పండి, దేవుడు కార్యం చేయనుగాక. ఎన్ని చెప్పాడు? ఎఫెసీ పత్రిక ఒకటి చెప్పానుగా, ప్యూరిటీ చాలనుకుంటా. ఇంకోటి ఉంది, 7వది. అననీయ. అదిగో పౌలు అనేవాడు ఒకడు గుడ్డోడే పడిపోయినాడు అక్కడ. వాడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు బాప్తిస్మం. వాడు రాజుల ఎదుట నిలబడబోతున్నాడు. అపోస్తుల కార్యం 27లో చదవద్దు. షిప్ బద్దలైపోతున్నప్పుడు, ఓడ బద్దలైపోతున్నప్పుడు దేవదూత చెప్తాడు, పౌలా, నీకు కానీ ఓడలో ఉన్న వాళ్ళకి కానీ ఎవరికి ఏమీ కాదు, నీవు అగ్రిప్ప రాజు ఎదుట నిలబడబోతున్నావు. వై? ఎందుకు? ప్రీచింగ్ హిస్ గాస్పెల్. మేమే కాదు, మీ ప్రతి ఒక్కళ్ళ నోట దేవుని మాట ఉండాలి. నయమాను వాళ్ళ ఇంట్లో పాచి పని చేస్తుంది ఒక పిల్ల. నయమాను వాళ్ళ ఇంట్లో పాచి పని చేస్తుంది. ఆ చిన్న పిల్ల నోట ఒక ప్రవక్త ఉన్నాడు, మా పాస్టర్ గారు. అక్కడికి వెళితే నీ బతుకు బాగుపడుతుందిరా. చిన్న పిల్ల. మీ అందరి నోట జీవము గల దేవుని మాట ఉండాలి. ప్రభు ప్రత్యక్షమై మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు నన్ను అడుగుతాడు, నన్ను అడుగుతాడు, యారా నా కోసం ఎవరికన్నా చెప్పావా? నా యొక్క గుణగణాలు ప్రజలకు చెప్పావా? నా శక్తి సంపన్నత ఏమిటో మీ ఇంట్లో వాళ్ళకైనా చెప్పావా? మీ ఎదురింటి వాళ్ళకి చెప్పావా? పక్కింటి వాళ్ళకి చెప్పావా? వెనకింటి వాళ్ళకి చెప్పావా? చెప్పలేదు. ఓ ఆవిడ కూర్చోపో, చివరి కూర్చోపో, పరలోకంలో చివరి గేట్ దగ్గర కూర్చోపో అంటే సింహాసనం ఇస్తా. మరి ఇచ్చేస్తారు. మరి ఇక్కడ సింహాసనం నీకు ఏం చెప్పావురా నువ్వు? ఒక్కరికైనా నా కోసం నా గురించి చెప్పావా? పాప పరిహారాలు, పాపం రాక్షసుడికి లోకాలకు వచ్చిన సంగతి చెప్పావా ఎవరికైనా? ప్రభు అడుగుతాడు, నా కోసం ఎవరికైనా చెప్పావా? మనందరూ ఎంగేజ్మెంట్ చేయబడ్డాం ప్రభువుతో. కాబోయే భర్త ప్రభు కోసం గొప్పగా చెప్పాలి. అబీగయిల్లాగా మా ఆయన తాగుపోతాడు, హెచ్చోడు, పిచ్చోడు, మెంట్లోడు, తోడు, తిరిగిపోతాడు. నో,
అమ్మ ఎలా ఉన్నాడు మీ ఆయన? చప్పిడి ముక్కోడంటగా. చనవరమైన భాష గారు ఎవరు చెప్పింది చప్పిడి ముక్క అని? మా ఆయన జగదాకు వాడు చప్పిడి ముక్కోడు ఆ పిల్ల ఏం చెప్తుంది? కాబోయే వాళ్ళు ఆయన కోసం లేనివి ఉన్నవి అన్నీ చెప్తుంది. మన ప్రభువులో లేనివి ఉన్నవి చెప్పాల్సిన అక్కర్లే. సర్వశక్తి కలిగిన వాడు, మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. డి మైనర్ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ఒక 2-3 నిమిషాలు.
నాకు ట్రాన్స్లేటర్గా ఆస్ట్రేలియా నుంచి హౌటన్ కోరాష్ వస్తున్నారు. వారిని ప్రభు అక్కడ బలపరిచేటట్లుగా పాల్గొనవచ్చు వారితో మాట్లాడడానికి ప్రభు వచ్చిన మంచి కార్యాలను సఫలపరిచేట్టుగా స్తోత్రం చేద్దాం. సేవకుడు ప్రార్థన చేసేటప్పుడు వారు ప్రార్థన చేస్తున్న చివరి మాటతో మేము కూడా ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన గడుపుదాం. ప్రార్థన. వినండి వినండి. 10వ తారీఖు 10వ నెల రాత్రి 10 గంటలకి ఇశ్రాయేలు దేశం ప్రయాణం అవుతున్నాం. ఇంకొక 10-12 మంది అవసరపడతారు. ఇశ్రాయేలు దేశానికి రావాలనుకున్న వాళ్ళు, మీ దగ్గర పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు ఈరోజు సాయంకాలం కానీ రేపు కానీ రంజిత్ పాస్టర్ ఇక్కడే ఉంటాడు. తప్పనిసరిగా మీరు కలవండి. మనం కలిసి ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి చూద్దాం. దేవునికి స్తోత్రాలు. కొరియాలో
వెళుతున్న ప్రయాణంలో అక్కడ జరుగుతున్న కోరికలను కూడా ప్రభు బలపరిచి వాడుకునేటట్లుగా ప్రార్థించండి. ప్రేమక్క మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభు చిత్తమైతే నవంబర్ నెలలో మనం కలుసుకోవాలి. దేవుడు మిమ్మల్ని దీవించగాక.